అందరూ ఈ రోజుల్లో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలని చెప్పి టర్మ్ ఇన్సూరెన్స్లు, జనరల్ ఇన్సూరెన్స్లు, వాళ్ళు సేవింగ్స్లోంచి ఎంతో కొంత అమౌంట్ ఇన్సూరెన్స్ల మీద ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ ఇన్సూరెన్స్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయని చెప్పి మొన్న నేను ఒక రీల్ చూశాను. ఆ రీల్ చూసి లాయర్ శ్రీలత గారిని కాంటాక్ట్ చేశాను. ఇన్సూరెన్స్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఇన్సూరెన్స్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏజెంట్స్ ఎలాంటి మోసాలు చేస్తారు, కంపెనీలు ఎలాంటి మోసాలు చేస్తారు అనే రకరకాల అంశాల మీద ఈరోజు చర్చించడానికి మనతో లాయర్ శ్రీలత గారు ఉన్నారు. వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో ఎక్స్పర్ట్. వాళ్ళని అడిగి మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే అండి శ్రీలత గారు. నమస్తే సార్. అది మొన్న మీ రీల్ ఒకటి చూశానండి. ఒక పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి వాళ్ళ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తిని మోసం చేసిందని చెప్పి మీరు రీల్ చేశారు. అసలు ఈ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాల మోసాలు ఉంటాయి, ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఒకసారి మా వాళ్ళకి చెప్తారా? ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మనము మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ తీసుకొని మనీని బిల్డ్ చేసుకుంటాం, మన ఇన్కమ్ని గ్రో చేసుకుంటాం మనీని. సో ఇప్పుడు గ్రో చేసుకుంది ఒక స్మాల్ ఎమర్జెన్సీ వల్ల మొత్తం స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి ఒక ప్రొటెక్షన్ లాంటిది. ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వకుండా హెల్మెట్ పెట్టుకుంటాము, అలాగే ఇన్సూరెన్స్ కూడా. నేను రిస్క్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ అంటే అవ్వదు, ముందు నుంచే ఒక ప్లాన్గా తీసుకుంటే మన ఫ్యామిలీకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది. సో దీంట్లో మోసాలు అంటే ఫస్ట్ ఏజెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఏజెంట్ ట్రస్ట్ వర్తియా కాదా అని మనము పాలసీ తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి. ప్రతి ఏజెంట్ ఐఆర్డిఐ దగ్గర రిజిస్టర్ అయి ఉంటాడు కాబట్టి అతని ఐడెంటిటీ కార్డు, ఐఆర్డిఐ నెంబరు మనం వెరిఫై చేసుకొని ఫస్ట్ ఏజెంట్ తోటి ప్రొసీడ్ అవ్వాలి. ఐఆర్డిఐ అంటే ఏంటండి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ. అది ఏమంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఒక రెగ్యులేటరీ అథారిటీ. అది ఇన్సూరెన్స్కి సంబంధించిన లైక్ ఇన్సూరెన్సెస్ ఏమైనా డిలే చేసినా కానీ రిజెక్ట్ చేసినా కానీ మనం ఐఆర్డిఐకి అప్రోచ్ అవ్వడం వల్ల అప్పుడు ఐఆర్డిఐ కంపెనీస్కి ఆ కంప్లైంట్స్ని రిఫర్ చేసి అది రిజాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదొక రెగ్యులేటరీ బాడీ ఫర్ ఇన్సూరెన్సెస్. ఇప్పుడు ప్రతి ఏజెంట్కి ఒక ఐఆర్డిఐలో ఎన్రోల్ అవుతాడు కాబట్టి ఒక ఐడెంటిటీ కార్డు, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక కంపెనీ ఆదిత్య బిర్లానో స్టారో ఏదో ఒక కంపెనీలో ఒక ఏజెంట్ అన్నప్పుడు వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేసినా కానీ మనం వెరిఫై చేసుకోవచ్చు అతను కరెక్ట్ ఏజెంటా కాదా అని. ఆ తర్వాత పాలసీ తీసుకునేటప్పుడు నేనేం చెప్తానంటే, ఫస్ట్ పాలసీస్ మార్కెట్లో ఎన్ని ఉన్నాయి, వాటిలో ఏది కరెక్ట్గా తీసుకోవాలి అనేది పక్కన పెట్టేసి మనకేం నీడ్స్ ఉన్నాయి, మన నీడ్స్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ఏది, ఫస్ట్ మన నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ ఇన్సూరెన్స్ తీసుకుంటామని నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు ఒక యంగ్స్టర్ ఉన్నాడు అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ 32 years ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే యంగ్స్టర్ ఉన్నాడు అనుకోండి. తన హెల్త్ కండిషన్ అంతా బాగుంది, తను మ్యారీడ్ అనుకోండి. అతనికి టర్మ్ ఇన్సూరెన్స్, యూజువల్గా యంగ్స్టర్స్ అంతా టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టర్మ్ ఇన్సూరెన్సెస్ అనేది మనం లంసమ్ అమౌంట్కి తీసుకుంటాము. జనరల్గా యంగ్ ఏజ్లో తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం తక్కువ ఉంటుంది, ప్లస్ 3 years దాటితే మనకి సెక్షన్ 45 ఆఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం 3 years దాటితే ఎనీ రీజన్ తోటి ఎక్సెప్ట్ ఫ్రాడ్ కంపెనీస్ రిజెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి వీళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ 3 years సర్వ్ చేసేస్తే ఇంకా పాలసీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో డెఫినెట్లీ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేయడం అనేది చాలా స్మార్ట్ చాయిస్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే లైక్ బీపీ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఈవెన్ స్మాల్ అని మనం అనుకున్నా కానీ అది చిన్నదే కదా, నేను చెప్పాలా అవసరం లేదా అనే డౌట్ మనకొద్దు. మనం ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్తే వాళ్ళు డిసైడ్ చేస్తారా చిన్నదా పెద్దదా, వీళ్ళకి పాలసీ ఇవ్వాలా వద్దా అని. మనము హెల్త్ కండిషన్ చిన్నది అని జడ్జ్ చేసి మనం అది చెప్పేది ఏముందిలే అన్న డెసిషన్ తీసుకోవడం అనేది రాంగ్. ఇప్పుడు బీపీఏ కదా నాకు ఉంది అని చెప్పి చెప్పరు చాలామంది. ఆ తర్వాత సడన్గా ఎప్పుడైనా డెత్ జరగచ్చు. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి, నార్మల్ మోరల్గా మనం ఏమనుకుంటాము, యాక్సిడెంట్కి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి సంబంధం ఏముంది, క్లెయిమ్ ఎట్లా రిజెక్ట్ చేస్తారు అని. కానీ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఉండాలి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో. సో ఇప్పుడు మనం పాలసీ తీసుకునేటప్పుడు అది మనం డిస్క్లోజ్ చేయకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాల్సిన అవసరం లేదు లీగల్గా. ఓకే, ఇప్పుడు మీరు సడన్ యాక్సిడెంట్ డెత్లో చనిపోయినా కూడా చిన్న డిసీజ్ ఉన్నా కూడా మెన్షన్ చేయాలి. అలాంటిది ఏదన్నా ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తారా? షూర్. గవర్నమెంట్ ఎంప్లాయీ, సో అట్లా డ్యూటీకి వెళ్ళొస్తూ సర్వీస్కి వెళ్ళొస్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత వీళ్ళకి ఒక లంసమ్ సేమ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే అది ఎర్లీ క్లెయిమ్, లైక్ చెప్పాను కదా 3 years దాటితే సెక్షన్ 45 అప్లై అవుతుంది, క్లెయిమ్స్ ఎక్కువ రిజెక్ట్ అవ్వవు ఎక్సెప్ట్ ఫ్రాడ్.
ఇది ఎర్లీ క్లెయిమ్ అంటే 3 years లోపు ఉంటే దాన్ని ఎర్లీ క్లెయిమ్ అంటాం కదా. సో అప్పుడు మనకి కొంచెం స్ట్రిక్ట్గా చూస్తారు కంపెనీస్, ఎక్కువ రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఈ పర్సన్కి ముందుగా వేరే కండిషన్ ఉంది, లైక్ సమ్ లివర్ ఎంజైమ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ స్మాల్ లైట్గా డయాబెటీస్ ఉంది. సో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అది కంపెనీకి డిస్క్లోజ్ చేయలేదు అనే రీజన్ తోటి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మనకి 1 crore కంటే తక్కువ ఉంటే మనము డిస్ట్రిక్ట్ కమిషన్కి వెళ్తాము, ఆ తర్వాత స్టేట్ కమిషన్, అట్లా తర్వాత నేషనల్ కమిషన్, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కమిషన్కి ఫైల్ చేసినప్పుడు వేరే సమ్ లాయర్ని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ కేసు అనేది ఏమైందంటే యాక్చువల్గా మనం చెప్పుకుంది ఏంటి, కంపెనీ అనేది రిజెక్ట్ చేసింది ప్రీవియస్గా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉండడం వల్ల అనేది. కానీ ప్రాబ్లం ఏంటంటే అతనికి ఆ తర్వాత డెవలప్ అయింది, ఆ మూమెంట్కి లేదు. ఓకే, అంటే ఎంత టైం ఫ్రేమ్లో ఇది డెవలప్ అయిందండి? అంటే ఆయన ఇన్సూరెన్స్ తీసుకునేటప్పటికి యాక్చువల్గా లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మనకు ఉంటే డిస్క్లోజ్ చేయడం కాదు, మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీకి వెళ్తా, నేను ఈ డిసీజ్ చెప్తే నాకు ఒక కంపెనీ ఇవ్వలేదు, నేను ఈ కంపెనీ ఇవ్వలేదని ఇంకొక కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తా మళ్ళీ నాకు ఇన్సూరెన్స్ కావాలి అని. ఆ సెకండ్ కంపెనీకి నాకు ఫస్ట్ కంపెనీ రిజెక్ట్ చేసిందనే విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ కంపెనీ రిజెక్ట్ చేసిందనే విషయం సెకండ్ కంపెనీకి చెప్పకపోతే అంటే వాళ్ళు నీ రిస్క్ని అసెస్ చేసి నీకు ఇవ్వలేదు, సో నువ్వు సెకండ్ కంపెనీ రిస్క్ అసెస్ చేయడానికి కూడా నువ్వు ఆ విషయం చెప్పాలి. వీళ్ళు ఇప్పుడు ఇన్సూరెన్స్ అంతా కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఎలా అయితే యూనియన్స్ ఉంటాయో అలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఒక నెట్వర్క్స్ ఉంటాయి కదా. వీళ్ళు ఎందుకు షేర్ చేసుకోరు? ఇప్పుడు ఆల్రెడీ ఈ క్లయింట్ మా దగ్గరికి వచ్చాడు, మీరు మీ దగ్గర ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ కింద మీ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు ముందే ఎందుకు వాళ్ళు మాట్లాడుకొని తీసుకోరు? ఇన్సూరెన్స్ అనేది బిజినెస్ సార్, ఇట్స్ నాట్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్, ఫస్ట్ పాయింట్. సో వాళ్ళు క్లెయిమ్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తారు, పాలసీ ఇచ్చేటప్పుడు మనం చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు, క్లెయిమ్స్ ఇచ్చేటప్పుడు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ పెట్టుకొని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తారు. మనం ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము, మనకి ఇంకా ఏమేం పాలసీస్ ఉన్నాయి, మనం ఎక్కడ వర్క్ చేస్తాము, అక్కడికి వెళ్ళి ఆ సరౌండింగ్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి డిసీజ్ ఉంది, అతను ఖచ్చితంగా లీవ్స్ పెట్టుంటాడు కదా, సో అతను ఎంప్లాయ్మెంట్ ప్లేస్కి వెళ్తే తెలిసిపోద్ది, అతని చుట్టుపక్కల పీపుల్ని అట్లా రకరకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం దాచిపెట్టగానే పాలసీ తీసుకోగానే సక్సెస్ఫుల్ కాదు. ఓకే, సో క్లెయిమ్స్ అప్పుడైనా ఖచ్చితంగా దొరికిపోవాల్సిందే. సో బెస్ట్ పాలసీ ఏంటంటే ఆనెస్ట్గా ఉంటే పాలసీ ఇవ్వకపోతారు మహా అయితే, కానీ క్లెయిమ్ రిజెక్షన్ అనేది ఇట్స్ వెరీ సివియర్ కదా. ఇప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ చేశారే అనుకోండి, ఇన్నేళ్ళు కట్టిన డబ్బులండి మరి అది ప్రీమియం రిటర్న్ చేసేస్తారు సార్. రిటర్న్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు మనకి ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్కి 1 lakh పే చేసాము, మనకి సమ్ ఎష్యూడ్ 1 crore ఉంది, మనకు 1 crore రాకుండా మనం 2 yearsకి 2 lakh పే చేస్తామని 2 lakhs ఇచ్చేస్తే ఇట్స్ నాట్ ఫైన్ కదా. అవును. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఇందాక డిస్కషన్లో ఏజెంట్ది నంబర్ ఉండదని, ఒక రెగ్యులారిటీ ఉండదని చెప్పారు. ఈ ఏజెంట్స్ కూడా మోసాలు చేస్తారని, ఇప్పుడు వాళ్ళతో రిజిస్టర్ అయి ఉంటారు కదా, అయినా కూడా మోసం చేస్తారా? ఇప్పుడు ఏజెంట్ దగ్గర పాలసీ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పేమెంట్ అనేది ఏజెంట్ పేరు మీద చేయకూడదు. చెక్ అవ్వచ్చు, పేమెంట్ ఎనీ కైండ్ ఆఫ్ పేమెంట్ కంపెనీకి డైరెక్ట్గా పే చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏం ఫిల్ చేశారు అనేది మనం చూసుకొని సైన్ చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఏజెంట్ ఏం సఫర్ అవ్వడు, హీ విల్ టేక్ ద కమిషన్. సఫర్ అయ్యేది ఎవరంటే ఫ్యామిలీ మెంబర్స్. సో బ్లాంక్గా ఉన్న ప్రపోజల్ ఫామ్ని ఎప్పుడు సైన్ చేయకూడదు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఏజెంట్ వెరిఫై చేసుకోవాలి, కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినా కానీ వెరిఫై చేసుకోవచ్చు. ఏజెంట్ పేరు మీద చెక్ ఇవ్వద్దు, ప్రపోజల్ ఫామ్ చెక్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ పాటిస్తే ఆల్మోస్ట్ మనం ఏజెంట్ని. ఇంకొకటి మిస్ సెల్లింగ్ సార్, యూలిప్ పాలసీ టర్మ్ పాలసీ బోత్ ఆర్ డిఫరెంట్. కానీ యూలిప్ పాలసీకి కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ అది పుష్ చేస్తూ ఉంటారు ఏజెంట్స్. అంటే ఇప్పుడు మామూలు కామన్ లాంగ్వేజ్లో ఎలా చెప్తారండి? ఇప్పుడు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే అది టర్మ్ ప్లాన్తో పాటు ఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తుంది, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అన్నట్టు. ఇప్పుడు టర్మ్ ప్లాన్లో ప్యూర్గా టెక్నికల్గా కాకుండా కామన్ జనాలకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి. టర్మ్ ప్లాన్లో ఎట్లా ఉంటుంది, లంప్సమ్ అమౌంట్ వస్తుంది, మనం ఇయర్లీ సమ్ ప్రీమియం పే చేస్తాము. మనకి ఈ టర్మ్ పీరియడ్ ఈ టైంలో ఏదన్నా యాక్సిడెంట్ అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టిల్ 70 years 60 years ఏదన్నా యాక్సిడెంట్ కానీ ఏదన్నా సమ్ ఇల్నెస్ వచ్చి మనకి ఏదైనా రిస్క్ అయితే కంపెనీ పే చేస్తుంది లంప్సమ్ అమౌంట్. యూలిప్లో మనం పే చేసేది ఇటు
ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వెళ్తుంది, అటు టర్మ్ ప్లాన్ పర్పస్కి వెళ్తుంది. లైక్ మనకి రిస్క్ జరిగితే మనకి రిస్క్ వస్తుంది, ప్లస్ మనం పే చేసిన ప్రీమియంలో కొంత పార్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీ, దాని మీద వచ్చే రిటర్న్స్ కూడా వస్తాయి అని. బట్ పార్ట్ ఏంటంటే ఇది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే. అంటే మళ్ళీ మీరు షేర్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ కంపెనీకి ఇన్వెస్ట్ చేశారు, ఆ మార్కెట్ డౌన్ అయింది, లేదంటే ఆ కంపెనీ షేర్స్ పడిపోయినాయి అనుకోండి, అప్పుడు దీని వాల్యూ తగ్గుతుంది. అది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ మనం ఇన్వెస్ట్మెంట్ అంటేనే. కానీ ఆ పాయింట్ మెన్షన్ చేయరు, నార్మల్ పీపుల్కి తెలియదు, ఏజెంట్ మిస్సెల్ చేసేస్తాడు. ఇది యూలిప్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్సోల్డ్ ప్రోడక్ట్ ఇన్ ఫైనాన్స్. సో వాళ్ళ కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి పుష్ చేస్తారు. మీకు ఇటు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అటు టర్మ్ ప్లాన్ బెనిఫిట్స్ వస్తాయి, రెండు వస్తాయి అన్నప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు కదా కామన్గా. మీరు ఇప్పుడు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పారు, వాళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవి దాని షేర్ అదంతా ఓపేక్ ఉంటుంది సార్, ట్రాన్స్పరెంట్ ఉండదు. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ ఫేక్ కంపెనీ పెట్టుకొని ఇందులో ఫండ్స్ అంతా కనుక వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేసేసి బోర్డు తిప్పేస్తే పరిస్థితి ఏంటండి? అట్లా ఉండదు, ఎందుకంటే కంపెనీస్ అన్ని ట్రస్ట్ వర్తీ కదా సార్. కాదండి, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏదో ఒక షేర్ మార్కెట్లో రిజిస్టర్ అయిన కంపెనీకి నష్టాల్లో ఉందనో లేకపోతే అది పికప్ అయిద్దనో ఉద్దేశంతోనో దాంట్లో మొత్తం ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ షేర్ మార్కెట్ ఐదర్ కొలాప్స్ అవ్వడమో లేదంటే ఆ కంపెనీకి గ్రోత్ లేకుండా జీరోకి రావడమో జరుగుతుంది. అప్పుడు ఈ ఇన్వెస్ట్ చేసిన ఎవరైతే యాక్చువల్ ప్రజలు ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళకి ఇన్సూరెన్స్లో ఏదన్నా ఇప్పుడు మీరు ఇంత అమౌంట్ వస్తుందని అంటారు కదా, అది తగ్గుతుందా? టర్మ్ అయినాక మార్కెట్ రిస్క్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటేనే ఇంకా అదే సార్ మీనింగ్. మార్కెట్లో గ్రోత్ ఉంటే వీళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మార్కెట్లో డౌన్ ఉంటే మనం పెట్టింది రావచ్చు, అంతకంటే తక్కువ రావచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్వకేట్ కేసు చెప్పాను కదా, ఆ కేసులో ఏంటి నార్మల్గా సేమ్ యూలిప్ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ప్రీమియమ్స్ పే చేసిన దానికి ఫైనల్గా వచ్చేదానికి అట్లీస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ రాలేదు, ఇంట్రెస్ట్ సంగతి పక్కన పెట్టిన 15 years పే చేసిన తర్వాత. అది మళ్ళీ అడ్వకేట్ ఒకటి చూడండి, ఒక అడ్వకేట్ ప్రాక్టీసింగ్ ఫర్ 50 years సీనియర్ అడ్వకేట్. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా మనం అగ్రిమెంట్స్ చేసుకున్నా లేదా ఏదైనా నోటరీ రాయించుకోవాలన్నా మనం వెళ్ళేది లాయర్ దగ్గరికి. అలాంటి లాయర్ కూడా ఒకళ్ళు మోసపోయారు. ఇప్పుడు ఆ కేసు డీటెయిల్స్ అంతా ఒకసారి మేడం చెప్తారు, వినండి. ఒక లాయర్, వీ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, అతను తీసుకున్నాడు సేమ్ యూలిప్ ప్రోడక్ట్, అంటే అన్ని యూలిప్ ప్రోడక్ట్స్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా వెళ్ళే బ్యాంకే, మామూలుగా ఎక్కువ మాట్లాడే మేనేజరే, బాగా పరిచయం ఉన్న ఏజెంటే ఆ పాలసీని ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేశాడు, బాగా ఇన్వెస్ట్మెంట్ అతనికి నార్మల్గానే ఇన్సూరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది కూడా ఒకటి తీసుకుంటే ఇంకా రిటర్న్స్ వస్తుంది, నా మనీ గ్రో అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాడు. అటు టర్మ్ ప్లాన్ బెనిఫిట్స్ ఇటు ఇన్వెస్ట్మెంట్ రెండు మీట్ అవుతాయని అనుకుంటే ఫైనల్గా 15 years పే చేశాడు, ఇయర్లీ 50,000 ప్రీమియం. ఫైనల్గా అట్లీస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్న రావాలి కదా, ఇంట్రెస్ట్ లేకపోయినా. ప్రిన్సిపల్ అమౌంట్లో హాఫ్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు అట్లీస్ట్ కట్టిన అమౌంట్ అన్న రావాలి కదా, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కదా. ఏదన్నా చిన్న క్లాస్ చూపించేసేసి ఇప్పుడు అంటే పాలసీ అంటే ఎన్ని పేపర్స్ ఉంటుంది సార్, మినిమం 30 papers ఉందనుకోండి, ఎవరు ఎంతమంది చదువుతున్నారు, అది మొత్తం ఎంతమందికి అంత టైం ఉంది, ఇన్ కేస్ చదువుతారు అర్థమవుతుందా అందరికి? అర్థం కాదు, అది ఎంత టెక్నికల్ లాంగ్వేజ్. అక్కడేమో లాయర్స్, అక్కడేమో ఇన్సూరెన్స్ కంపెనీ లాయర్స్ ని పెద్ద పెద్ద మెడికల్ టీమ్స్ ని పెట్టుకొని ప్రిపేర్ చేస్తుంది, ఇక్కడేమో మనకి ఇంగ్లీష్ చదవడమే సరిగా వచ్చి రాకుండా ఉంటారు జనాలు. సో అసలు ఇది అది మ్యాచ్ అవ్వట్లేదు కదా. అవునండి. ఇప్పుడు మరి ఆ లాయర్ గారి కేసు ఏమైందండి? ఇంతకీ అది స్టిల్ రన్నింగ్ సార్, కోర్టులోనే ఉంది. ఓకే, ఇంకా అది డెసిషన్ ఇంకా రాలేదు. ఇప్పుడు కోర్ట్స్ అంటే వీటికి ఏదైనా సపరేట్ కోర్ట్స్ ఏమన్నా ఉంటాయండి, లేకపోతే యూజువల్గా కోర్టుకి వెళ్తే చాలా టైం పడుతుంది అనేది జనాల్లో ఉన్న ఒక జనాల్లో ఉంది. ఇలా బేసిక్గా కోర్టుకి వెళ్తే లాంగ్ ప్రొసీజర్ అని చెప్పేసి. సో ఇన్సూరెన్స్ కేసెస్కి అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు సార్, ఎందుకంటే ఇవి కన్స్యూమర్ కోర్ట్స్ కాబట్టి మ్యాక్స్ 1.5 year అయిపోతుంది. మనం ఇంకా అప్పీల్ చేస్తే ఇంకొక 1.5 year మ్యాక్స్. ఎంతైనా కానీ మీకు సివిల్ కోర్ట్తో కంపేర్ చేసుకుంటే వెరీ వెరీ లెస్. అవునండి. మీరు అంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇది కన్స్యూమర్ కోర్ట్ కాబట్టి కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, డైరెక్ట్ అడ్వకేట్గా లేకుండా. అంటే వీ ప్రిఫర్ అడ్వకేట్స్, ఎందుకంటే లీగల్గా మనం ఫైట్ చేస్తేనే కేసు గెలుస్తుంది, మోరల్గా అంటే అవ్వదు. ఓకే.
కోర్ట్ అంటేనే మనం లీగల్గా ఉండాలి ఏదైనా. నువ్వు మోరల్గా, నేను ఇందాక చెప్పాను కదా మీకు, యాక్సిడెంట్ జరిగింది అంటే యాక్సిడెంట్కి ప్రీ ఎగ్జిస్టింగ్కి సంబంధం లేదు కదా అనేది మోరల్ పాయింట్. సో అట్లా మోరల్ పాయింట్స్ అవ్వవు, కోర్ట్ అంటేనే లీగల్ పాయింట్స్ ఉండాలి. సో వీ ప్రిఫర్ అడ్వకేట్స్, ఈవెన్ కన్స్యూమర్స్ అయినా అంత ఫ్రెండ్లీ ఉంటుంది కన్స్యూమర్ కోర్ట్. ఇప్పుడు ఇందాక మీరు లాయర్ గారు కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు బాగా తెలిసిన మేనేజరే ఒక ఆయన సజెస్ట్ చేశారు అని చెప్పారు. సో నేను చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అంతా కూడా ఎవరైతే మన క్లోజ్ సర్కిల్లో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటూ ఉంటారు కదండి. సో వాళ్ళకు వచ్చే కమిషన్ కోసం ఇలా చేయడం కరెక్ట్ అంటారా? అది వాళ్ళ సర్వైవల్ కదా సార్, లైవ్లీహుడ్. అంటే తెలిసిన వాళ్ళనే ఎక్కువ మోసాలు జరగడం చూసాను నేను. మీ దగ్గరికి వస్తూ ఉండే కదండి కేసులు, అందులో ఎలా ఉంటాయి మీకు ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే రిజెక్షన్స్ సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40% రిజెక్షన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ గురించి డిస్క్లోజ్ చేయరు. నాకు చిన్న ఇష్యూనే ఉంది, నాకు బీపీనే ఉంది, షుగరే ఉంది, అంత మైన్యూట్ది నేను చెప్పాల్సిన అవసరం ఏముంది, నేను మెడిసిన్స్ వాడుతున్నాను కదా. లేదంటే ఒకవేళ చెప్తే పాలసీ ఇవ్వరేమో అనే భయం కూడా, చెప్పరు. లైక్ ఇప్పుడు 3 years దాటి అది కానీ ప్రూవ్ అవ్వకపోతే ఫైన్, అంత బాగుంటే క్లెయిమ్ వచ్చేస్తుంది. 3 years లోపు అయ్యి ఎర్లీ క్లెయిమ్ అయ్యి ఆ క్లెయిమ్ రిజెక్ట్ అయితే మళ్ళీ దే విల్ కమ్ టు అస్. సో అసలు రిజెక్షన్ అనేది అదేమి మిరాకిల్ ఏం కాదు. లైక్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది మనం ఇనీషియల్ స్టేజ్లో తీసుకునేటప్పుడు పెట్టే జాగ్రత్తలు ప్రికాషన్స్ మీద మన క్లెయిమ్ వస్తుందా రాదా అనేది 100% డిపెండ్ అవుతుంది. ఓకే అండి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు 30-40 పేజీలు ఉంటాయి వాళ్ళు ఇచ్చేది అంటారు. ఈ మధ్య రీసెంట్గా ఆన్లైన్లో ఎక్కువైపోయినాయి కదండి. ఆన్లైన్లో మాది తీసుకోండి అని చెప్పి ఒకటేమో ఫోన్పే నుంచి, ఒకటేమో ఇంకొక యాప్ నుంచి కంప్లీట్గా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్ళు అలా పుష్ చేస్తున్నప్పుడు వాళ్ళే ఒక మెడికల్ టెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఏమేమి ఎటువంటి ఉన్నాయి అన్నది మొత్తం టెస్ట్కి కూడా వాళ్ళే డబ్బులు కట్టించుకొని మీకు ఈ కండిషన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి కాబట్టి మేము ఇంత అమౌంట్ ఇస్తున్నాము, ఇలా అయితేనే మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అని ఒక క్లాజ్ పెట్టి అలాంటిది ఏదన్నా చేయొచ్చు కదా. అలాంటిది ఏదన్నా ఉందా? అలాంటి కంపెనీస్ ఏమన్నా ఉన్నాయా? సరే, మీకు దీనికి సంబంధించి ఒక కేసు చెప్తాను. ఓకే. ఫస్ట్ ఒక పర్సన్ ఒక కంపెనీలో పాలసీకి అప్లై చేశాడు. ఓకే. ఆ పర్టికులర్ బ్లడ్ టెస్ట్లో అతనికి లైక్ అది బ్లడ్ టెస్ట్ సెంటర్ యొక్క ఫాల్టో తెలీదు, లేదంటే సమ్ టైమ్స్ డిసీజెస్ టెంపరీ ఉంటాయి. ఇప్పుడు లివర్ ఎంజైమ్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది టెంపరీ కండిషన్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ టైంలో మెడిసిన్స్ ఏదైనా స్పెసిఫిక్గా వాడడం అవ్వచ్చు, ఏదైనా డైట్ చేంజెస్, పర్మనెంట్గా చెప్పలేము. కొన్ని కండిషన్స్ టెంపరీ ఉంటాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ టైంలో అతను తీసుకోవడానికి అప్లై చేసిన పాలసీ కోసం టెస్టులు చేయించుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఉంది కొంచెం తేడా ఉంది, ఆ పాలసీ ఇవ్వలేదు, ఫస్ట్ పాలసీ ఇవ్వలేదు, ఏ కంపెనీ ఇవ్వలేదు. ఆ తర్వాత బి కంపెనీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు కదా, దాంట్లో అంతా కరెక్ట్గానే ఉంటుంది, పాలసీ ఇష్యూ చేసేసారు. అతనికి ప్రీవియస్ 2-3 years నుంచి కూడా ఏమి హెల్త్ కండిషన్స్ లేవు, అంతా మెడికల్లీ ఫిట్ అండ్ ఫైన్. ఆ ఒక్క ఏ కంపెనీ పాలసీ అప్పుడు అతనికి టెంపరీగా ఇల్నెస్ వచ్చింది, నెక్స్ట్ బి కంపెనీ అప్పుడు కూడా అంత నార్మల్ ఉంది, ఇచ్చేశారు. అయిపోయిన తర్వాత అది ఎర్లీ క్లెయిమ్ 3 years లోపు. సో ఆ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బి కంపెనీ వాళ్ళు ఏమని రిజెక్ట్ చేశారంటే, ఏ కంపెనీ వాళ్ళు మీకు ఆ టెస్ట్ చేసినప్పుడు మీకు ఈ స్పెసిఫిక్ డిసీజ్ ఉంది, అది టెంపరీయా పర్మనెంటా డజంట్ మ్యాటర్, మీరు మాకు ఆ విషయం చెప్పలేదు, ఆ కంపెనీ రిజెక్ట్ చేసింది అని. సో ఇప్పుడు మనకి ఈ కంపెనీ ఇచ్చేటప్పుడు తీసుకుంది కదా అంటే నేను అంత ఫైన్గా ఉంటేనే నాకు ఇచ్చింది కదా అనేది కాదు. ముందు కంపెనీలో తీసుకున్నప్పుడు నీకు టెంపరీగా ఏమన్నా ఉండుండొచ్చు, ఆ టైంలో వాళ్ళు రిజెక్ట్ చేసి ఉండొచ్చు. సో అది కూడా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓహో. మరి ఇప్పుడు వీళ్ళు ఒక కంపెనీలో ఎవరన్నా చాలామంది బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళారు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టారు అంటే వాళ్ళని ఏదో ఒక హెచ్ఆర్ పోర్టల్ లాగా ఉండదు అన్ని కంపెనీలకి. వీళ్ళు కూడా అలా చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు కంపెనీస్ కూడా కొన్ని పిన్ కోడ్స్ని రెడ్ జోన్స్ చేసేస్తాయి సార్. రెడ్ జోన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువ ఫేక్ క్లెయిమ్స్ జరుగుతాయి. ఇప్పుడు అంటే సార్ కొన్ని రిమోట్ ఏరియాస్ తీసుకోండి, అక్కడ ఒక డాక్టర్ దగ్గర చిన్న చిన్న సర్టిఫికేట్స్ తెచ్చుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోకపోయినా తీసుకున్నట్టు క్రియేట్ చేయడము, ఈవెన్ డెత్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం కూడా పెద్ద మ్యాటర్ కాదు కొన్ని రిమోట్ ఏరియాస్. రీసెంట్గా కూడా ఇక్కడ తెలంగాణలో ఎవరో ఒక కుర్రాడు అప్పుగా ఇదేంటి ఇన్సూరెన్స్ తీసుకొని కారు నదిలో దోసేసేసి చనిపోయాడు, యాక్సిడెంట్గా చనిపోయాడు అని క్లెయిమ్ పెడితే వాళ్ళు పట్టుకున్నారు. సో స్క్రూట్నీ ఏ లెవెల్లో ఉండదండి ఇది? ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కి మీరు అన్నారు ఇందాక థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి అని చెప్పి, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని జరిగిన కేసు ఒకటి చెప్పండి మాకు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అంటే ఏ లెవెల్ ఆఫ్ స్క్రూట్నీ ఉంటుంది అన్నది తెలియడానికి. ఓకే,
సో ఇట్లానే ఒక పర్సన్ తీసుకున్నాడు పాలసీ సేమ్ మా క్లయింటే. తీసుకోవడం అప్పుడు అంతా హెల్దీ ఫిట్ ఫైన్ అంతా టెస్ట్లు చేశారు, అంతా తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక 5 monthsకో 6 monthsకో అతనికి స్మాల్ హెల్త్ ఇష్యూ డెవలప్ అయింది, లైక్ డయాబెటీస్. మెడిసిన్స్ తీసుకుంటున్నాడు, అంత కంట్రోల్డ్గానే ఉంది. ఆ తర్వాత సమ్ రోడ్ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. చనిపోయే ముందు ఒక 10 days హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఇప్పుడు అతనికి సేమ్ ఒక టర్మ్ ప్లాన్ ఉంది. ఆ టర్మ్ ప్లాన్ వర్త్ 1 crore. అయితే ఆ టర్మ్ ప్లాన్ కోసం అని అప్లై చేసినప్పుడు థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ప్లేస్కి వెళ్ళి అంతా చెక్ చేశారు. అతనికి ఈ హాస్పిటల్లో 10 days ట్రీట్మెంట్ తీసుకున్నాడు కదా యాక్సిడెంట్ అయ్యాక. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ ఫైండ్ అవుట్ చేశారు, నీకు అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా నిజమే చెప్తారు కదా సార్, నాకు ఈ హెల్త్ కండిషన్ ఉంది అన్నప్పుడు హైడ్ చేయరు డాక్టర్ దగ్గర. సో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి మీకు ఈ కండిషన్ ఉంది అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మేము లేదు అతనికి ముందంతా ఒక పాస్ట్ 2 to 3 years రిపోర్ట్స్ అన్నీ తీసుకొని అవన్నీ వెరిఫై చేసి ఈ సమ్ చాలా లీగల్ బ్యాటిల్ తర్వాత ఫైనల్గా వాళ్ళకి కేసు గెలిచింది, అవుట్కమ్ వచ్చింది 1 crore. వాళ్ళు ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని వీళ్ళకి ఎలా తెలుస్తుందండి అసలు? మనము ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్కి అప్లై చేసినప్పుడు చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు. మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతారండి? కరెక్ట్. ఇప్పుడు క్లెయిమ్కి అప్లై చేసేటప్పుడు మనము ఒకవేళ అది లైఫ్ అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ వేరు లైఫ్ కదా. లైఫ్కి అయితే మనము డెత్ సర్టిఫికేట్ ఉండాలి, ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ అయితే FIR పోస్ట్ మార్టం ఉండాలి. తర్వాత అతను చనిపోయే ముందు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ట్రీట్మెంట్ రికార్డ్స్ అన్నీ ఉండాలి. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది ఈ రోజు, డెత్ ఈ రోజు అంటే మధ్యలో ట్రీట్మెంట్ ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఆ రికార్డ్స్, ఇంకా నామినీ డీటెయిల్స్ ఉండాలి. ఇప్పుడు నామినీ లీగల్ హెయిర్ అని కొన్ని కంపెనీస్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతాయి. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు క్లెయిమ్ 24 hours to 48 hours ఇంటిమేట్ చేయాలి, అట్లా రూల్స్ ఉన్నాయనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్కి మోస్ట్లీ. ఆ టైం లోపల మనం చెప్పకపోతే కూడా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. సో లైఫ్లో ఇది, హెల్త్కి అయితే హెల్త్ ఇన్సూరెన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ సడన్ ఎమర్జెన్సీ వచ్చింది, ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మనకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు 24 to 48 hours, ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టైం లైన్. మనము కంపెనీకి ఇన్ఫామ్ చేయాలి, మాకు సర్టెన్ స్పెసిఫిక్ కండిషన్ వచ్చింది, మేము ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అని. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే మళ్ళీ క్యాష్లెస్ డినై చేసి మళ్ళీ రియంబర్స్మెంట్ అంటారు. రియంబర్స్మెంట్ కూడా మళ్ళీ టైం లైన్స్ ఉంటాయి. క్యాష్లెస్ ఈజ్ ద బెస్ట్ కదా సార్, మనం ఫస్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవచ్చు. సో ఆ టైం లైన్ ఫస్ట్ మనం పాలసీ తీసుకున్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి, అప్పుడే మనం కరెక్ట్గా చేయగలుగుతాం. సో హెల్త్ పాలసీ తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా క్యాష్లెస్ తీసుకుంటేనే బెస్ట్ అంటారు, ఎందుకంటే మనకు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఉండవు కాబట్టి. మేము ఒక కేసు చూశానండి. ఏంటంటే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ అని చెప్తారో, క్యాష్లెస్ అని చెప్తారో, నార్మల్గా ఒక రోజులో బయటికి పంపించాల్సిన పేషెంట్ని హాస్పిటల్స్లో 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని, ఇన్సూరెన్సే కదండి కట్టేది మీరు అని చెప్పి పేషెంట్కి ఇంత బిల్ వేస్తున్నారు. ఆ బిల్ వేయడం వల్ల నెక్స్ట్ టైము ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టించారు కదా, దానివల్ల మన క్లెయిమ్ పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి అంటే మనం కట్టే అమౌంట్? ఓకే, దీంట్లో లాక్ ద క్లాక్ అని ఒక ఫీచర్ ఉంటుంది సార్, లైక్ అది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పాలసీస్లో ఉంటుంది. ఇప్పుడు మన ఏజ్ని బట్టి మనకు ప్రీమియం ఉంటుంది. ఒక యంగ్ పర్సన్ తీసుకున్న సేమ్ పాలసీ ఒక ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ తీసుకుంటే ప్రీమియం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. ఇప్పుడు లాక్ ద క్లాక్ అంటే ఏంటంటే ఇప్పుడు క్లెయిమ్ తీసుకున్నంత వరకు మనకి ఏజ్ పెరిగినా కానీ మనం యంగ్ ఏజ్లో తీసుకున్నప్పుడు ఎంత ప్రీమియం పే చేసామో అదే ప్రీమియం కంటిన్యూ అవుతూ ఉంటుంది. వన్స్ మనం క్లెయిమ్ చేస్తే ఇంకా తర్వాత మన లాక్ ద క్లాక్ ఎండ్ అయిపోయి మన ఏజ్ని బట్టి మనం పే చేయాల్సి వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్కి ఎక్కువ మనీ వస్తుంది బిల్స్ ఎక్కువ పెట్టడం వల్ల, కంపెనీ నీకు ప్రీమియం పెంచేస్తుంది. సో ఫైనల్గా వాళ్ళకి లాస్ లేదు, వీళ్ళకి లాస్ లేదు, మనకే లాస్ అంటారా? సో మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ అండి నేను చూసిన అన్నీ కూడా ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ అంటే ఇంకా పండగ అన్న రేంజ్లో ఉంది వాళ్ళకి. 3 రోజులు ఉండేవాడు 10 రోజులు చేస్తున్నారు, 10 రోజులు 12 రోజులు చేస్తున్నారు. కంపెనీ క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తుంది, అప్పుడు అవి మనం కట్టాల్సిందే కదా. కంపెనీ ఎలా చూస్ చేసుకోవాలి అనేది అయితే ఫస్ట్ అందరు ఎక్కువ మాట్లాడేది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. అవును. ఈ కంపెనీకి CSR రేషియో ఎక్కువ ఉంది కాబట్టి ఈ కంపెనీలో తీసుకుంటే నా పాలసీ సేఫ్
ఇప్పుడు 99%, 95+ అందరు కంపెనీస్ చెప్తుంది. ఇప్పుడు ఒక కంపెనీకి CSR అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లెయిమ్ 10 lakhs ఉంటుంది, ఇంకో క్లెయిమ్ 1 crore ఉంటుంది. సో కంపెనీ 10 claims ఇస్తుంది 10 lakhsది, ఒక 1 crore క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు స్టిల్ వాళ్ళ CSR రేషియో బాగుంటుంది కదా. ఓకే, అదే ఇప్పుడు ఓవరాల్ పిక్చర్లో రేషియో బాగానే ఉంది. సో హై అమౌంట్ ఉన్న క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తే వాట్స్ ద వర్త్? ఓకే, ఇప్పుడు పీపుల్కి ఆ పాయింట్ తెలియదు, దాని గురించి ఆలోచించని కూడా ఆలోచించరు. దీనికి ఏదన్నా రెగ్యులారిటీ ఉందండి? అంటే వీళ్ళు ఇప్పుడు ఇలా అనౌన్స్ చేసుకుంటారు కదా 97%, 99%. IRDAI వెబ్సైట్లో ప్రతి కంపెనీకి ఎన్ని క్లెయిమ్స్ రిజెక్ట్ చేశారు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి IRDAIకి మొత్తం డేటా ఉంటుంది, పబ్లిక్కి యాక్సెసిబుల్ కూడా. అసలు అలాంటిది ఉంటుందని జనాలకు తెలుస్తుందండి? అంటే నాకైతే తెలియదు. ఈ IRDAI వెబ్సైట్లో ప్రతి ఇయర్ డేటా ఉంటుంది, ప్రతి కంపెనీకి సంబంధించిన డేటా ఉంటుంది. దాంట్లో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు క్లెయిమ్ రిజెక్షన్ రేషియో చూసుకుంటే మనకి ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకే, ప్లస్ కంపెనీని చూస్ చేసుకునేటప్పుడు సాల్వెన్సీ రేషియో అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, అది ఫ్యూచర్లో మన డెట్టే కదా సార్. ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ పాలసీ అంటే మనకి రిస్క్ అయితే అది మనకి డెట్ లెక్కే, కంపెనీ మనకి ఉన్న డెట్ లెక్క. సో అది ఫ్యూచర్ డెట్స్ ఎలా పే చేస్తుంది, దాని ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది, దాని మీదనే క్లెయిమ్స్ ఎక్కువ ఆధారపడతాయి. కాబట్టి సాల్వెన్సీ రేషియో కూడా చూసుకోవాలి. సో ఈ పీపుల్ ఇది చూసుకోవాలి, జస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోనే చూసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే హెల్ప్ లైన్ నెంబర్స్, టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఎక్కువ 24/7 ఉన్న కంపెనీస్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో తెలీదు. ప్లస్ మనం ఒక పర్సన్ ఆల్రెడీ కోల్పోయి ఉన్న మెంటల్ యాగ్నీ స్టేట్లో ఇంకో టైం ఎక్కువ వేస్ట్ చేసుకోలేము. ఓకే, అర్థమైందండి. ఒక చిన్న డౌట్ మేడం, ఇప్పుడు ఇన్సూరెన్స్లో చాలా కంపెనీలు ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, బ్యాంక్స్ ఇస్తా డెబిట్ కార్డ్ మీద 5 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది, 25 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది, లేదంటే 30 lakhs ఇన్సూరెన్స్ అని ఉంటుంది. కానీ యాక్చువల్గా అవి వాటికి రూల్స్ ఏముంటాయి, తర్వాత వాటికి పర్సంటేజ్ అవి నిజంగా ఇస్తారా, అసలు అలా క్లెయిమ్ చేసుకుంటా ఉంటుందా? ఉంటుంది. అది యాక్సిడెంట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి మోస్ట్లీ డెబిట్ కార్డ్స్కి, క్రెడిట్ కార్డ్స్కి. అది దానికి ఏముంటుందంటే మీరు లాస్ట్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ లైక్ బ్యాంక్ లాస్ట్ 30 daysలో ఈ కార్డ్ని యూజ్ చేసి ఉండాలి, లేదంటే మినిమం ఇన్ని టైమ్స్ యూజ్ చేసి ఉండాలి. అలాంటి కండిషన్స్ అన్నీ మీట్ అయ్యి ఆ పర్సన్ కానీ వాళ్ళు చెప్పినట్టు యాక్సిడెంటల్గా చనిపోతే క్లెయిమ్ చేసుకోవచ్చు. మేడం, ఇప్పటి వరకు డిస్కషన్లో ఎన్ని రకాలుగా మోసపోవచ్చు, ఎంతమంది మోసపోవచ్చు అనేది చేసాము. ఇందులో ఒక చిన్న పాయింట్ మిస్ చేసాం. ఏంటంటే మీరు ఆఫ్ అండ్ డౌన్ అంటే ఒకటి చెప్తాను. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఒక లాయర్ని హైర్ చేసుకున్నారు. ఆ లాయర్ వచ్చేసేసి ఆయనేమో క్రిమినల్ లాయర్ ఇలాంటికి సంబంధించిన హ్యాండిల్ చేసే ఆయన, ఇదేమో ఇన్సూరెన్స్కి సంబంధించింది. అయితే ఆయన సరిగ్గా వాదించట్లేదని చెప్పి వేరే లాయర్ని మార్చుకుంటాను అంటే కూడా ఆయన ఒప్పుకోకుండా ఏదో లెటర్ ఇవ్వట్లేదని అంటున్నారు. అసలు ఇందులో లాయర్స్ చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా? నేనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే ఇప్పుడు లాయర్స్ ఎక్కువగా డీల్ చేసేది క్రిమినల్ మ్యాటర్స్, ప్రాపర్టీ మ్యాటర్స్ ఉంటాయి, ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి, బెయిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ డీల్ చేసే ఒక అడ్వకేట్ ఒక కొత్త కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇన్సూరెన్స్ డీల్ చేయడం అనేది ఎప్పుడు 100 కేసెస్లో మేబీ ఒక కేసు చేస్తాడు. సో అంత ఎక్స్పర్టైజ్ ఉండదు, దాన్ని కరెక్ట్గా ఎలా ఫైట్ చేయాలనేది ఆయనకు కూడా అదే ఫస్ట్ కేసు. మేబీ అతనికి ఒక 50 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఈ కేసెస్ డీల్ చేయడం అదే ఫస్ట్ కేసు అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఇన్సూరెన్స్ కేసెస్ అనేది ఒక 30 pages ఉంటుంది ఒక పాలసీ. రిజెక్షన్ లెటర్ ఎంత కాంప్లెక్స్ ఉంటుంది. రిజెక్షన్ లెటర్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు? కంపెనీకి కూడా ఒక లీగల్ టీమ్ ఉంటుంది, ఒక మెడికల్ టీమ్ ఉంటుంది, వాళ్ళంతా అనాలిసిస్ చేసి రిజెక్ట్ చేస్తారు. పాలసీలో ఒక 30 to 40 pages ఉంటుంది కాంట్రాక్ట్, అంతా టర్మ్స్ అన్నీ చాలా టెక్నికల్ ఉంటాయి. సో ఇవన్నీ దాటి ఇవన్నీ అర్థం చేసుకొని ఇవన్నిటిని కరెక్ట్గా ఫైట్ చేయగలడం అనేది ఒక నార్మల్ అన్ని కేసెస్ డీల్ చేసే లాయర్కి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది ఒక నీష్ లాయర్ స్పెసిఫిక్గా దీంట్లో డీల్ చేసే ఎక్స్పర్ట్కే అది ప్రాబబ్లీ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఒక రీసెంట్గా ఒక కేసు సేమ్ టర్మ్ ప్లాన్ 1 crore సమ్ ఎష్యూర్డ్. అయితే ఏమైందంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ కమిషన్లో ఫస్ట్ కేసు ఫైల్ చేశారు. అక్కడ ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారు. అంటే నార్మల్గా మాకు బాగా తెలిసిన అడ్వకేట్, అతనికి ఆల్మోస్ట్ 50 to 60 years ఉంది, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, సో అతనైతే బాగా చేస్తాడు అనే నమ్మకంతో ఇచ్చారు. అతను ఎవిడెన్సెస్గా ఏం పెట్టాడంటే జస్ట్ ఎనెక్షర్స్ ఏం లేవు ఆ కేసులో. మేము ఆ తర్వాత స్టడీ చేస్తే జస్ట్ ఏమున్నాయంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, FIR, పోస్ట్ మార్టం, డెత్ సర్టిఫికేట్,
ఈ మెడికల్ బిల్స్ ఇవి తప్ప అక్కడ రియల్గా అక్కడ ఈ రిజెక్షన్ లెటర్లో ఏముంది, పాలసీ డాక్యుమెంట్లో ఏముంది, కేసు ఎందుకు రిజెక్ట్ అయ్యింది, దాన్ని ఎలా కౌంటర్ చేయొచ్చు, ఏమీ లేవు. అసలు ఆ కేసులో ఏముందండి? అందులో వాళ్ళు కేసులో ఏముందంటే యాక్చువల్గా అది నాన్ డిస్క్లోజర్. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని వాళ్ళు డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల అది ఓడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ అనేది రిజెక్ట్ చేయడం అనేది కరెక్టే, కానీ అక్కడ పాయింట్ ఏంటంటే అతనికి ముందు అసలు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ లేదు. ఓకే, ఆ పాయింట్ని అతను ప్రూవ్ చేయడం మానేసి ఇంకా మోరల్ పాయింట్స్ అన్నీ పెట్టేసి ఆ కేసు డిస్ట్రిక్ట్ కమిషన్లో ఓడిపోయింది. మంచి ప్రూఫ్స్ తెచ్చి మంచి లీగల్ పాయింట్స్ పెట్టి మంచిగా ఫైట్ చేస్తే అది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కమిషన్లో అయిపోయేది. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడ మళ్ళీ స్టేట్ కమిషన్కి వెళ్తే ఎక్కడ వేరే లాయర్ని పెట్టేసుకుంటారో అని చెప్పి 15 lakhs అడ్వాన్స్ తీసేసుకున్నాడు. మీకు ఈ ఫీజు తోటి నేను ఈవెన్ నేషనల్ కమిషన్కి అయినా ఫైట్ చేస్తాను, అన్నిటికి కలిపి ఇదే ఫీజు అని. సో ఏంటి అక్కడ క్లయింట్ని లాక్ చేసేస్తున్నాడు. ఓకే, వేరే ఇంకెవరి దగ్గరికి వెళ్ళకుండా నేను ఆల్రెడీ ఇతనికి డబ్బులు పే చేశాను, మళ్ళీ కొత్తగా వెళ్తే కొత్తగా పే చేయాలనే థాట్ ప్రాసెస్లో వెళ్ళరు. ఓకే, సో అట్లా లాక్ చేసేస్తారు. ఇప్పుడు ఆ తర్వాత స్టేట్ కమిషన్కి వెళ్ళిన తర్వాత కూడా సేమ్, ఏమీ మార్పు లేదు. సేమ్ అక్కడ ఏమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో సేమ్ ఇక్కడ అవే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత క్లయింట్స్ మా దగ్గరకు వచ్చారు. ఆ లాయర్ని అడిగితే నేను అసలు ఎన్ఓసి కూడా ఇవ్వను, నేను ఏం చేసుకున్నా చేసుకోండి, నేనైతే ఎన్ఓసి ఇవ్వను, నేనే లాయర్గా ఉంటాను, అది నా కేసే అని చెప్పి అన్నాడు. సరే ఓకే, మా దగ్గరకు వచ్చారు. మాకు అసలు ఫస్ట్ అతను ఏం ఆర్గ్యూ చేశాడు, అసలు పాత కోర్టులో ఏం జరిగింది డిస్ట్రిక్ట్ కమిషన్లో అనేది మాకు ఒక ఐడియా వస్తేనే కదా మేము క్లయింట్కి మీరు సో అండ్ సో చేసి ప్రొసీడ్ అవ్వచ్చు అని అడ్వైస్ ఇవ్వగలిగేది. సో మేము ఏం చెప్పామంటే మీరు ఫస్ట్ సిఏకి అప్లై చేయండి, స్టేట్ కమిషన్లో సర్టిఫైడ్ కాపీస్ అంటారు, సర్టిఫైడ్ కాపీస్కి అప్లై చేయండి. అప్పుడు మీకు డిస్ట్రిక్ట్ కమిషన్లో ఏ లాయర్ ఏం ఆర్గ్యుమెంట్స్ చేశారు, కోర్ట్ ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఇవన్నీ మీకు ఒక సర్టిఫైడ్ కాపీస్ ఇస్తారు. అవన్నీ చూస్తే మనకి అవతల పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, మన లాయర్ ఏం చెప్పాడు, అక్కడ జడ్జిమెంట్ ఏం వచ్చింది మనకి మొత్తం చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ దానికి అప్లై చేయండి అని అడ్వైస్ ఇచ్చాం. ఓకే, వాళ్ళు అప్లై చేయడానికని కోర్టుకు వెళ్తే ఈవెన్ రిజిస్ట్రార్ రిజెక్ట్ చేశారు, మేము మీకు ఇవ్వము, లాయర్ అబ్జెక్ట్ చేస్తున్నాడు, మీకు మేము సర్టిఫైడ్ కాపీస్ కూడా ఇవ్వము అని. అదేంటండి క్లయింట్ అనేది క్లయింట్కి అసలు ఎక్స్ట్రాడినరీ రైట్స్ ఉంటాయి. ఒక క్లయింట్ అనేది మనకి పే చేస్తున్నాడు అడ్వకేట్కి, సో అడ్వకేట్ని ఉంచాలా తీసేయాలా అనేది క్లయింట్ యొక్క టోటల్ అథారిటీ అది. సో అట్లా కూడా లేదు, అది రూల్ ప్రకారం అట్లా ఉన్నా కానీ ఇక్కడ పరిస్థితులు అట్లా లేవు, పీపుల్ని అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టి అది రాక ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ ఈయన దానిపైన 15 లక్షలు తీసుకున్నాడు. వాళ్ళ కేసు గురించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోనివ్వడం లేదు. ఈవెన్ కోర్టులు మన కోర్ట్ స్టాఫ్ కానీ మన గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి ఇంకా అంతే. వీళ్ళు సర్టిఫైడ్ కాపీస్కి వీళ్ళ రైట్ఫుల్గా అప్లై చేసినా కానీ మేము ఒక అడ్వకేట్ అబ్జెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మేము మీకు ఇవ్వము అని చెప్పారు. సో వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చారు, మ్యామ్ మాకు సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వట్లేదు, అసలు మా కేసులో ఏం జరిగిందో తెలీదు, అడ్వకేట్ ఆల్రెడీ మనీ తీసేసుకున్నాడు, మా కంపెనీ రిజెక్ట్ చేసింది, డిస్ట్రిక్ట్ కమిషన్లో ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది కేసు, ఇప్పుడు స్టేట్ కమిషన్లో కూడా గెలుస్తుందో లేదో మాకు అర్థం కావట్లేదు, చాలా ఇయర్స్ డ్రాగ్ చేసేస్తున్నాడు, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పారు. సో ఓకే, మేమేం చేసామంటే ఒక ఆర్టీఐ ఫైల్ చేసాము, లైక్ మేము క్లయింట్ తోటి చేయించాము, ఒక పవర్ఫుల్ ఆర్టీఐ డ్రాఫ్ట్ చేసి వీళ్ళకి స్టేట్ కమిషన్ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు దానికి ఏం రిప్లై ఇచ్చారంటే మీరు వకాలత్ అని ఒకటి ఉంటుంది, మనము క్లయింట్ ఒక లాయర్ని ఆథరైజ్ చేసినట్టు ఒక వకాలత్ అనేది ఉంటుంది. సో మీరు వకాలత్ ఆల్రెడీ ఉన్నప్పుడు మేము సర్టిఫైడ్ కాపీస్ క్లయింట్కి ఇవ్వము అని చెప్పారు. ఓకే, ఏ రూల్ ప్రకారం ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి కదా. మేము ఆర్టీఐలో క్లియర్గా అడిగాము, దేనికి ఆన్సర్స్ లేవు. సో ఓకే, మేము అడ్వకేట్ని విత్డ్రా చేసేసుకుంటున్నాము అని చెప్పి ఒక మెమో పంపించేసి అట్ ద సేమ్ టైమ్ మేము స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా అప్పీల్ చేయించాము. ఆ తర్వాత సర్టిఫైడ్ కాపీస్ వాళ్ళ ఇంటికి పోస్ట్లో వచ్చేసినాయి. అసలు వీళ్ళు క్లయింటే వెళ్లకుండా జస్ట్ క్లయింట్ ఆథరైజ్ చేశాడు ఇంకొక పర్సన్కి, ఆ పర్సన్కి సింపుల్గా ఇంటికే పోస్ట్ వచ్చేసింది. ఆ తర్వాత క్లయింట్ వెళ్ళినా కానీ రండి మేడం కూర్చోండి, కాఫీ తాగుతారా వాటర్ తాగుతారా అని మర్యాదలు చేశారు. సో ఇప్పుడు క్వశ్చన్ చేసి రైట్స్ అడిగి అంత లా తెలిసిన వాళ్ళకి లేదంటే కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి పరిస్థితి బాగానే ఉంది. బట్ స్టిల్ ఇవన్నీ ఏమి చేయని వాళ్ళ పరిస్థితి ఇంకా అక్కడే చిక్కుకుపోవడమే కదా. అవును,
ఇప్పుడు ఇందాక మీరు డిస్కషన్లో లెటర్ ఒకటి ఇవ్వాలి అని చెప్పారు, ఎన్ఓసి అని చెప్పి. ఆ ఎన్ఓసి అంటే ఏంటండి అది? అది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సార్. ఇప్పుడు ఒక అడ్వకేట్ నుంచి ఇంకొక అడ్వకేట్కి మార్చాలంటే, లేదంటే పార్టీ ఇన్ పర్సన్ అయినా చేసుకోవచ్చు కన్స్యూమర్ కమిషన్లో. అట్లా మార్చాలి అంటే ఒక అడ్వకేట్ ఎన్ఓసి ఇవ్వాలి. ఈ ఎన్ఓసి ఇవ్వడానికి వీళ్ళు మనీ డిమాండ్ చేయడము, లేదంటే ఈ కోర్ట్ స్టాఫ్ కూడా రూల్ ప్రకారం కస్టమర్స్కి ఫేవర్గా లా ఉన్నా కానీ అది ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే కనుక మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలన్నమాట. ఒక లాయర్, మంచి లాయర్ని బ్యాకప్ పెట్టుకోవాలి. మనం లా ప్రకారం వెళ్తే ఎవరైనా పని చేయాల్సిందే. ఓకే. ఈ మధ్య నేను చాలామంది యూట్యూబర్స్, క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే అండి, పాలసీ బజార్ అని ఒకటి ఉంది, మేము మా బయోలో లింక్ ఉంది, అది క్లిక్ చేసి అక్కడ పాలసీ తీసుకోండి, మీకు ఇంత ఆఫ్ వస్తుంది, అంత ఆఫ్ వస్తుంది అని చెప్పి ఎక్కువ పుష్ చేస్తున్నారు ఆ పాలసీ తీసుకోవడానికి. ఇలాంటి వాటిల్లో ఎటువంటి మోసాలు జరుగుతాయి, ఇలాంటివి అడ్రస్ చేయడానికి ఏదన్నా ఉంటుందా? రీసెంట్గా నార్మల్ స్మాల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయినా కానీ కంపెనీస్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటిని పుష్ చేస్తున్నారు. లింక్లో బయోలో లింక్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి, ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, మీకు బెస్ట్ ఇన్సూరెన్స్ని సజెస్ట్ చేస్తాము, ఈ ఇన్సూరెన్స్ మీకు పర్ఫెక్ట్ సూట్, అది పర్చేస్ చేయండి, మీకు నెలకి 10 రూపాయలు కట్టండి, సంవత్సరానికి 20 రూపాయలు కట్టండి, మీకు ఇన్ని కోట్ల ఇన్సూరెన్స్ వస్తుంది, అన్ని లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది చెప్తున్నారు. కానీ ఆ ఇన్సూరెన్స్ పాలసీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్క్లూషన్స్ ఉన్నాయి, ఎన్ని సబ్లిమిట్స్ ఉన్నాయి, ఏమేమి వాటికి వాళ్ళు ఇవ్వరు, ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అవి ఒకవేళ ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు, ఫైన్. ఇన్సూరెన్స్ అనేది ఒక స్మాల్ థింగ్ ఏం కాదు, అదొక లైఫ్కి సంబంధించిన థింగ్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కోల్పోయినప్పుడు అది వాళ్ళ సర్వైవల్కి చాలా పెద్ద ఫ్యాక్టర్. అవును. సో అట్లాంటి ఒక పెద్ద మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఏమీ తెలియకుండా గుడ్డిగా ఎవరో ఏదో వాళ్ళ కమిషన్ కోసం, వాళ్ళ ప్రాఫిట్స్ కోసం ఇచ్చే లింక్స్ని క్లిక్ చేసి ఆ పాలసీలు తీసుకొని తర్వాత క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఎవరు సఫర్ అవుతారు? లింక్స్ ఇచ్చిన వాళ్ళు సఫర్ అవుతారా, లేకపోతే ఏజెంట్ సఫర్ అవుతారా, లేదా పాలసీ బజార్ సఫర్ అవుతుందా? క్లయింట్సే కదా వాళ్ళే ఇబ్బంది పడతారు. సో అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి డబ్బులు వస్తాయండి. ఇప్పుడు యూట్యూబ్లో లింక్ ఇన్ బయో అని పెడతారు. సార్ వితౌట్ మనీ వై విల్ దే డూ సార్? ఈజ్ ఇట్ ఏ చారిటీ సార్? అంటే ఎంత రావచ్చండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 crore పాలసీ వాళ్ళ రెఫరెన్స్ ద్వారా తీసుకున్నాను అనుకోండి, లైక్ ఏజెంట్స్కి యూజువల్గా ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎన్ ఏజెంట్ కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్ ఇవ్వలేను, బట్ 15 to 20% ఆఫ్ ప్రీమియం ఇస్తారు కమిషన్. ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే, టర్మ్ ప్లాన్స్ అయితే 30%. యాక్చువల్లీ గుడ్ మనీ. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ మనీ. లైక్ నెలకు 1-2 పాలసీలు చేసుకుంటే సెట్, పోతే వాళ్ళు పోతారు, ఈ డబ్బులు ఇడికి వస్తాయి అంతే. అందుకనే కదా యూలిప్ ఎక్కువ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అన్నిటిలోకి ఎక్కువ మిస్సోల్డ్ చేసే ప్రోడక్ట్ యూలిప్ ప్రోడక్ట్. ఓకే. అది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటారు, అది చివరికి వర్స్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళు సేల్ చేస్తున్నారు కదండి, అది ఏ పాలసీ అనేది ఓకే, వాళ్ళు నిజంగా కొంతమంది మన యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్, లేదంటే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ క్రియేటర్స్ అందరూ ప్రమోట్ చేస్తున్నారు, ఓకే ఫైన్. రేపు క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా? అదే నా క్వశ్చన్. ఇప్పుడు ఏజెంట్ అనుకోండి, కనీసం వాడిని వెళ్ళి అడగడానికన్నా ఉంటుంది. ఏజెంట్ వీడు ఇది చేశాడు, అదేంటి ఈ ఏజెంట్ నెంబర్ ఇది అని మీరు ఇందాక చెప్పారు, ఎక్కడ కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి, అలా వీళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చా? వీళ్ళు కూడా మనకి మిస్ సెల్లింగ్ చేస్తున్నారు, పీపుల్ అందరినీ డైవర్ట్ చేస్తున్నారు, కాబట్టి వీళ్ళ మీద కూడా మనకి ఏదైనా ప్రాబ్లం అయితే ఆబ్వియస్లీ కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు దీనికి ఒక రెగ్యులారిటీ ఉందండి, ఏజెంట్ అన్న వాళ్ళకి రెగ్యులారిటీ ఉందని చెప్పారు. వీళ్ళకి అలా ఏదైనా రెగ్యులారిటీ ఉంటుందా? నేను ఒక క్రియేటర్ అనుకోండి, నేను ఒక క్రియేటర్ని, నేనేమని చెప్తాను, ఇందులో మీరు అన్నట్లుగా 10 రూపాయలు పెట్టండి, 15 రూపాయలు పెట్టండి అని చెప్పి దాని వెనకున్న క్లాజ్ అన్ని నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను. నేను ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి మేబీ 1 లక్ష మందో 2 లక్షల మందో చూసారనుకోండి, ఒక 1% ఆఫ్ ద పీపుల్ ఆ పాలసీ తీసుకున్నా కూడా వీడికి గుడ్ అమౌంట్ వస్తుంది. తర్వాత వాళ్ళు మోసపోయారని తర్వాత రియలైజ్ అయ్యారనుకోండి, ఇతన్ని అకౌంటబిలిటీలోకి తీసుకోవచ్చా? ఇతన్ని పాలసీ బజార్ కదా సార్ అక్కడ మిస్ సెల్లింగ్ చేస్తుంది, వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు అడ్వర్టైజర్స్ కిందకి వస్తారు అప్పుడు, అంతే కదా. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ మనం వాళ్ళని పట్టుకోవచ్చు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కిందకి వస్తుంది. కానీ ఇప్పుడు పాలసీ బజార్కి రీసెంట్గా 5 crores పెనాల్టీ వేశారు. దేనికండి? పాలసీ బజార్ ఇప్పుడు మనం పేమెంట్స్ లైక్ క్లయింట్స్ పేమెంట్స్ చేస్తారు, పాలసీ బజార్ ద్వారా పాలసీ తీసుకున్నప్పుడు పేమెంట్స్ అనేది పాలసీ బజార్కి వెళ్తే ఆ తర్వాత పాలసీ బజార్ కంపెనీస్కి పే చేస్తుంది కదా. సమ్ డిలేస్ ఉన్నాయి పేమెంట్స్ కంపెనీకి పే చేయడంలో, లేదంటే
ఇప్పుడు కంపెనీలో మార్కెట్లో ఇంకా బెటర్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ నేను ఒక పర్టికులర్ ఇప్పుడు స్టార్ హెల్త్ ఉండొచ్చు, మణిపాల్ సిగ్నా ఉండొచ్చు, నివాబుప్పా ఉండొచ్చు, సమ్ డిఫరెంట్ కంపెనీస్లో మంచి ప్రోడక్ట్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ వీళ్ళు ఒక పర్టికులర్ ఇన్సూరెన్స్ దగ్గర కమిషన్ తీసుకొని ఆ ఒక పర్టికులర్ ఇన్సూరెన్స్లో ఉన్న పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి, ఇప్పుడు పీపుల్ ఆల్వేస్ సెర్చ్ ఫర్ గుడ్ పాలసీస్. ఇప్పుడు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పి ఒక కంపెనీ సింపుల్గా ఏ ఎఫర్ట్ లేకుండా నేను పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ చూసే పని లేదు, ఏమీ తెలుసుకునే పని లేదు, జస్ట్ నా ఏజ్, జెండర్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, స్మాల్ పిన్ కోడ్, ఇట్లాంటివన్నీ బేసిక్ ఎంటర్ చేయగానే నాకు బెస్ట్ పాలసీ సజెషన్ ఇస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఏం లేని వాళ్ళు కొనేస్తారు ఈజీగా. సో అట్లాంటప్పుడు IRDAI రెస్పాన్సిబుల్ కదా, పీపుల్ని మిస్లీడ్ చేస్తుంది. అడ్వర్టైజింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, పీపుల్కి మిస్లీడ్ చేస్తుంది, అదొక రీజన్. ఇంకొకటి డిలే ఉంటుంది పేమెంట్స్లో అని. ఈ 2 రీజన్స్ ఇంకా IRDAIకి రీసెంట్గా ఒక 5 crores IRDAI పెనాల్టీ వేసింది. సో బ్లంట్గా పాలసీ బజార్లో తీసుకోకూడదు, బ్లంట్గా అసలు ఎవరి దగ్గర తీసుకోవద్దు సార్, ఏజెంట్స్ దగ్గర తీసుకోవద్దు, పాలసీ బజార్ దగ్గర తీసుకోవద్దు, ఈవెన్ కంపెనీస్ దగ్గర కూడా తీసుకోవద్దు. కంపేర్ చేసుకోండి, చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మన నీడ్స్ ఏంటి, మనం ఏ పాలసీ తీసుకుంటే మన నీడ్స్ అన్నీ సాటిస్ఫై అవుతాయి, అదే తీసుకోండి. ఇప్పుడు అలాంటి పాలసీస్ కొన్ని మాకు చెప్తారా మా వాళ్ళకి? లైక్ పాలసీ తీసుకునే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు దాంట్లో సబ్లిమిట్స్, కవరేజెస్ అని 2 ఉంటాయి. సో సబ్లిమిట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ రీప్లేస్మెంట్, క్యాటరాక్ట్, ఇట్లా కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయి. సో అట్లాంటి డిసీజ్కి మేము 5 lakhs ఇస్తాము అన్నారు అనుకోండి. సో ఆబ్వియస్లీ మీకు 10 lakhs అయితే వాళ్ళు 10 lakhs పే చేయరు. నీకు కవరేజ్ అమౌంట్ 1 crore ఉన్నా నీకు వాళ్ళు 5 lakhs ఇస్తారు. సో సబ్లిమిట్స్ చూసుకోండి. తర్వాత ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. ఎక్స్క్లూజన్స్ అంటే ఏంటి, కంపెనీ కొన్ని ఇవ్వదు, ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఏమని, ఇప్పుడు అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఉంటాయి, అది మనం రిస్క్ తీసుకొని మనం వెళ్తున్నాం, అది న్యాచురల్గా జరగట్లేదు, అట్లాంటి ఎక్స్క్లూడ్ చేస్తుంది. సూసైడ్ అటెంప్ట్, సూసైడ్ ఉంటుంది, అట్లాంటి ఇప్పుడు అందరు ఇన్సూరెన్స్ తీసుకొని సూసైడ్ చేసుకొని ఫ్యామిలీ బాగుపడుతుంది అనుకుంటే కంపెనీకి కుదరదు కదా. సో అట్లాంటి స్మాల్వి ఎక్స్క్లూజన్స్లో పెడతాడు, అవన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత వెయిటింగ్ పీరియడ్స్ అని ఉంటాయి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ డే నుంచి అన్నీ కవర్ అవ్వవు, 30 days ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్స్ పెడతారు. 30 days తర్వాత కవర్ అవుతాయి. యాక్సిడెంటల్ అయితే day 1 కవరేజ్ ఉంటుంది, ఇప్పుడు 30 days తర్వాత అన్నీ కవర్ అవుతాయి. సో 30 days వెయిటింగ్ పీరియడ్, లేదంటే స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ అని ఉంటుంది. నీకు పర్టికులర్గా ఈ డిసీజ్ వస్తే నువ్వు ఇన్ని ఇయర్స్ తర్వాతే క్లెయిమ్ చేసుకోవచ్చు అని. లైక్ ప్రెగ్నెన్సీకి 9 months to 4 years వెయిటింగ్ పీరియడ్. ఇన్స్టెంట్గా తీసుకున్నా కూడా 2 years 3 years ఏదో ఉండాలని. ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆల్రెడీ పాలసీ తీసుకునేటప్పుడే డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ మనం డిస్క్లోజ్ చేసాము, అది ప్రీ ఎగ్జిస్టింగ్ కిందకు వస్తుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి 2 years తర్వాత ఇస్తాం, 3 years తర్వాత ఇస్తాం అని పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఉంటాయి. సో వెయిటింగ్ పీరియడ్స్ ఏమున్నాయి, పాలసీ ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయి, సబ్లిమిట్స్ ఏమున్నాయి, ఆ హాస్పిటల్ నెట్వర్క్ ఏముంది. ఇప్పుడు అన్ని కంపెనీస్కి సిమిలర్ నెట్వర్క్ ఉండదు. ఇప్పుడు మనం ఎక్కువగా వెళ్ళే హాస్పిటల్ ఒకటి ఉంటుంది, లేదంటే మనకి మేజర్ హాస్పిటల్స్ ఇవి నాకు కవర్ అవ్వాలి అనుకుంటాం, వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్లో అవన్నీ ఉన్నాయా లేదా, వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత యాక్టివ్గా ఉంది, వాళ్ళ ఈమెయిల్స్ రెస్పాన్స్ ఎంత ఫాస్ట్ ఉంది. కొన్ని 3 days ఉంటాయి, కొన్ని 24 hours ఉంటాయి. అట్లా రెస్పాన్స్ టైం ఎంత ఉంది, వాళ్ళ సెటిల్మెంట్ రేషియో ఎట్లా ఉంది, సాల్వెన్సీ రేషియో ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ టర్మ్ ప్లాన్కి అయితే ఇంకా కొంచెం మనము సాల్వెన్సీ రేషియో, CSRతో పాటు ఇందాక CSR చెప్పాను కదా, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, దాంతోపాటు క్లెయిమ్ రిజెక్షన్ రేషియో చూసుకోవాలి. మన ఈ అన్ని పాలసీస్కి సిమిలర్ ఏంటంటే, పాలసీ ప్రపోజల్ సబ్మిట్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా, ఈవెన్ మైన్యూట్ డీటెయిలే అవ్వచ్చు, లైక్ yes or no క్వశ్చన్స్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, టిక్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. అది మనం స్మాల్ ఒక చోట చేసినా రేపు పొద్దున్న క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు. సో అంత కేర్ఫుల్గా, అంత జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఇప్పుడు అవన్నీ ఒక కామన్ ఒక Tier 2 Tier 3 సిటీస్లో ఉండే వాళ్ళకి అవగాహన ఉండదండి సార్. Tier 2 Tier 3 పక్కన పెట్టండి, ఈవెన్ ఒక 50 years ప్రాక్టీసింగ్ అడ్వకేట్కే లేదు, అది ప్రాబ్లమ్. ఇన్సూరెన్స్ అనేది చాలా అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలండి? ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్లీ మనము ఇప్పుడు లాయర్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ అవసరం లేదు కామన్ మ్యాన్కి. అవును, ఇప్పుడు మాకంటే లీగల్గా ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవేర్నెస్ అవసరం. పీపుల్కి నార్మల్గా పాలసీ తీసుకునేటప్పుడు ఇప్పుడు టర్మ్ ప్లాన్ ఉంది, నేను ఎంత కవరేజ్ తీసుకోవాలి, లేదంటే నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను ఏమేమి చెక్ చేసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను ఏమేమి చెక్ చేసుకోవాలి,
లేదంటే ఏ ఇన్సూరెన్స్ అనేది రిజెక్ట్ అయింది, నేను ఎవరిని రీచ్ అవ్వాలి, ఎంత టైం లైన్స్ ఏంటి, ఇట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. ఓకే. అండ్ ఇందాక మనం డిస్కషన్లో ఒక లాయర్, క్రిమినల్ లాయర్ దగ్గరికి వెళ్ళామని చెప్పారు కదండి. ఇప్పుడు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు నాకు జబ్బు వచ్చింది అనుకోండి, ఒక కామన్ డిసీజ్ ఏదో వచ్చింది అనుకోండి, నేను నియర్ బై ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు అదే నాకు ఏదో సమ్ స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను. అలా లాయర్స్లో ఇటువంటి ఇష్యూస్ వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి లాయర్ని చూస్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి డాక్టర్స్లో అయితే కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, ఇట్లా చాలా రకరకాలు ఉన్నారు. ఏ స్పెసిఫిక్ బాడీ పార్ట్లో ప్రాబ్లం వస్తే ఆ స్పెసిఫిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఈవెన్ వేరే డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ ఎంత చదివినా కూడా మనము వీ డోంట్ కేర్, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా. ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, గైనకాలజిస్ట్కి ఒక 100 years ఎక్స్పీరియన్స్ ఉందని వెళ్ళాం కదా. సో అట్లనే లాలో కూడా ఇప్పుడు అందరు లాయర్స్ ఏంటంటే జస్ట్ పర్టికులర్ నీష్ లేదు. ఫ్యామిలీ మ్యాటర్ వస్తే ఫ్యామిలీ మ్యాటర్ చేస్తారు, బెయిల్ వస్తే బెయిల్ మ్యాటర్ చేస్తారు, సివిల్ వస్తే సివిల్, ఇంకా ప్రాపర్టీ రిలేటెడ్ వస్తే ప్రాపర్టీ, ఏది వస్తే అది. ఇక స్పెసిఫిక్ నీష్ లేనప్పుడు అన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళు ఒక 100 to 1000 కేసెస్ డీల్ చేసినా ఈ పర్టికులర్ నీష్లో ఉన్న ఇన్సూరెన్స్ కేసు ఒక్కటి కూడా చేయకుండా మీదే ఫస్ట్ కేసు అయితే ఈజ్ ఇట్ కన్సిడర్డ్ అన్ ఎక్స్పీరియన్స్ అడ్వకేట్? నో. అది ప్రాబ్లం. ఇప్పుడు నీష్ లాయర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి హార్ట్ ప్రాబ్లం వస్తే కార్డియాలజిస్ట్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. ఇప్పుడు లాయర్కి ఒక ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఎన్ని డీల్ చేశాడు అనేది మ్యాటర్. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ కేసెస్ డీల్ చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ టైప్ ఆఫ్ కేసెస్ డీల్ చేయడానికి ఇన్సూరెన్స్ లాయర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ లాయర్స్ పర్టికులర్గా ఈ కేసెసే చేస్తారు కాబట్టి. జనరల్గా రిజెక్షన్స్ ఏముంటాయి, సో జనరల్గా లా ఏముంది, దీనిలో కేస్ లాస్ ఏమేమి ఉన్నాయి, ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఏమేమి ఇచ్చాయి, దీనికి ఎలాంటి ఎవిడెన్సెస్ పెట్టాలి, ఎలాంటి కౌంటర్స్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇస్తారు, సో మనం ఎలా కౌంటర్ చేయాలి, సో ఈ నాలెడ్జ్ అంతా స్పెసిఫిక్ లాయర్స్కి మాత్రమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఓన్లీ ఇన్సూరెన్స్ కేసెస్ డీల్ చేస్తాము కాబట్టి మాకు స్పెసిఫిక్గా తెలుస్తుంది. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు కార్డియాలజిస్ట్కి హార్ట్ ఎట్లా తెలుస్తుందో మాకు ఇన్సూరెన్స్ అట్లా తెలుస్తుంది. ఇప్పుడు నార్మల్ లాయర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కేసెస్ డీల్ చేసేటప్పుడు పర్టికులర్ నాలెడ్జ్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఏదో నేను ఇందాక చెప్పినట్టు ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టేసి ఎనెక్షర్స్లో కేసు అయితే గెలవలేము కదా సార్, అది ప్రాబ్లం అవుతుంది. మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం అదే. నీష్ లాయర్స్ ఎక్కువ ఉంటే మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ బాగుంటుంది. ఇప్పుడు అన్ని డీల్ చేసే కామన్ లాయర్ 100 కేసెస్ డీల్ చేసినా ఇన్సూరెన్స్ నీదే ఫస్ట్ కేసు అవ్వచ్చు. ఇప్పుడు నీష్ లాయర్ 50 కేసెస్ డీల్ చేసినా ఇట్లాంటివి ఆల్రెడీ 50 కేసెస్ డీల్ చేసి ఉంటారు. సో ఆబ్వియస్లీ బెటర్ టు గో టు నీష్ లాయర్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఇలాంటి కేసెస్ చూస్తారు కాబట్టి పర్టికులర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంటుంది, ఐఆర్డిఏ రూల్స్ ఉంటాయి, ఐఆర్డిఏ పాలసీ హోల్డర్ రూల్స్ ఉంటాయి, కంపెనీ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ కంపెనీ అనేది ఒక లీగల్ టీమ్ని, మెడికల్ టీమ్ని ఉంటుంది, దాని అన్నీ వాళ్ళు అనాలిసిస్ చేసే రిజెక్ట్ చేస్తారు. కంపెనీ అనేది దమ్ము కాదు. సో అవన్నీ మనము పాలసీ అనేది ఒక 30 to 40 pages లీగల్ కాంట్రాక్ట్. సో పాలసీ అర్థం చేసుకోవాలి, ఈ లాస్ అన్నీ మనకు తెలిసి ఉండాలి, ప్రీవియస్ జడ్జ్మెంట్స్ అన్నీ మనకు తెలిసి ఉండాలి, రూల్స్ ఐఆర్డిఏ రూల్స్ అన్నీ తెలియాలి, రిజెక్షన్ లెటర్లో ఏముందో మనకు అర్థం అవ్వాలి, దానికి జనరల్గా కంపెనీస్ ఏమి డిఫెన్సెస్ పెట్టుకుంటే మనకు తెలిసి ఉండాలి, మనం ఏది పెడితే మన కేసు గెలుస్తుందో మనకు అర్థం అవ్వాలి. ఇవన్నీ ఒక నార్మల్ లాయర్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఏ రూట్లో డ్రైవర్ ఎక్కువగా వెళ్తాడో ఆయనకి ఎక్కడ ఉంటుందో అవగాహన ఉన్నట్టు మీరు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వాళ్ళని తీసుకుంటేనే బెటర్ అన్నమాట. అందుకని మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఇన్సూరెన్స్ కేసెస్ డీల్ చేసిన వాళ్ళని మాత్రమే అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మీకు స్పెషలైజేషన్ ఉన్నప్పుడు బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. కోర్టులో అయినా మనము మంచిగా సైడ్ చేస్తేనే కదా గెలుస్తుంది. బెయిల్ మ్యాటర్స్ డీల్ చేసిన వాళ్ళకి ఈ లాస్ పెద్దగా తెలియదు. ఓకే మేడం, ఇప్పుడు అందరూ ఆన్లైన్లో తీసుకుంటున్నారు కదా ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ది యూజర్స్. నేను ఏదో చదవకుండా పాలసీ తీసుకున్నాను, ఆ కంపెనీ కంటే వేరే కంపెనీలో బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు, నేను ఈ కంపెనీది క్యాన్సిల్ చేసుకోవచ్చా, లేదంటే ఇందులోంచి అందులోకి మార్చుకునే వెసులుబాటు ఉంటుందా? క్యాన్సిల్ చేసుకోకుండా మీరు సింపుల్గా పోర్ట్ అయిపోవచ్చు. పోర్ట్ అయిపోయినప్పుడు మీ పాత కంపెనీలో వెయిటింగ్ పీరియడ్స్ సర్వ్ చేస్తారు కదా, ఇందాక చెప్పినట్టు ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్,
ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్, స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్స్ ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కొత్త కంపెనీకి వెళ్ళాక మీరు మళ్ళీ కొత్తగా సర్వ్ చేసే పని ఉండదు. సో వెయిటింగ్ పీరియడ్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కొత్త కంపెనీలో ఇంకా కంటిన్యూ అయిపోవచ్చు మీరు ఆ పాలసీ యాక్సెప్ట్ చేస్తే. బట్ ఓన్లీ ఇష్యూ ఏంటంటే మీరు పోర్ట్ అవ్వాలంటే హెల్దీగా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో తీసుకొని ఆ తర్వాత మీకు ఏదైనా డిసీజ్ డెవలప్ అయ్యాక ఇంకా నెక్స్ట్ కంపెనీ పోర్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓకే, సో దాంట్లో మళ్ళీ వాళ్ళు పోర్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు కొత్తగా హెల్త్ అన్ని టెస్ట్లు అన్నీ చేసుకొని మీరు హెల్దీగా ఉన్నారా, లేదంటే ఒకవేళ ఏదన్నా హెల్దీగా లేకపోతే ప్రీమియం కొంచెం లోడింగ్ ప్రీమియం యాడ్ చేసి కొంచెం ఎక్కువ ప్రీమియం ఉంటుంది హెల్త్ సరిగా లేని వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు రిస్క్ ఎక్కువ బేర్ చేస్తున్నారు కాబట్టి. సో అలా లోడింగ్ ప్రీమియం యాడ్ చేసి ఇవ్వడమో లేదంటే అసలు ఇవ్వకపోవడమో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. బట్ స్టిల్ మీరైతే ఈ పాలసీ నచ్చకపోతే ఇంకొక పాలసీలోకి వెళ్ళిపోవచ్చు. అది కూడా వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ మళ్ళీ సర్వ్ చేయకుండా క్యారీ ఫార్వర్డ్ అయ్యేలాగా. ఓకే, ఇవే కాదండి, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఈ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, వీటికి కూడా ఇన్సూరెన్స్లు ఉంటాయి అని అనుకున్నాము. వాటిల్లో కూడా ఏదో ఒక చిన్న క్లాజ్ వల్ల ఒకటి రిజెక్ట్ చేశారని చెప్పారు కదా, ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇది జనరల్ ఇన్సూరెన్స్ అని అంటాం దీన్ని. ఇది లైఫ్ కాదు, హెల్త్ కాదు, జనరల్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ప్రాపర్టీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చాలా క్రోర్స్ ల్యాక్స్ని పెట్టి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. చిన్న ఫైర్ అవ్వచ్చు, ఏదైనా చిన్న డిజాస్టర్ వల్ల మొత్తం డ్యామేజ్ అవ్వచ్చు. సో అట్లాంటి కేసెస్లో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్కి లో కూడా చాలా వర్డ్స్ ఉంటాయి. ఈవెన్ సింగిల్ వర్డ్ నేను ఇందాక చెప్పినట్టు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, టిక్ చేసే క్వశ్చన్స్ కూడా చాలా ఆలోచించుకొని చేయాలి. ఎందుకంటే ఒక చిన్న వర్డ్ అనేది మన క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి దారి తీయచ్చు. మనకు అది చిన్న వర్డే అవ్వచ్చు, బట్ లీగల్ లెన్స్లో చూస్తే అది చాలా పెద్ద వర్డ్. సో ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు, మా క్లయింట్ కేసు చెప్పాలంటే, అతనిది ఒక వెడ్డింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, మన మ్యారేజెస్ అలాంటి ఈవెంట్స్ జరిగే మాల్. సో అట్లా హాల్ ఒకటి ఉండింది. అతను కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, అంటే చిన్న చిన్న మేజర్ వర్క్స్ అయిపోయి చిన్న చిన్న మైనర్ వర్క్స్ కొంచెం ఉండిపోయాయి. అవి చేస్తూ ఉన్నారు. సేమ్ పాలసీ బజార్ ఇష్యూ. పాలసీ బజార్కి కాల్ చేశాడు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడారు చాలాసేపు, అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని పర్ఫెక్ట్ పాలసీ అనుకొని తీసుకున్నారు. అయిపోయిన తర్వాత పాలసీ తీసుకున్న 2 monthsకే అతనికి ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోకుండా. సో మొత్తం హాల్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, మొత్తం ఐటమ్స్ కానీ అన్నీ కొలాప్స్. ఇప్పుడు మళ్ళీ దానికి అది 5 crores వర్త్ పాలసీ. ఇప్పుడు 5 crores మళ్ళీ అతను ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ పెట్టాడు. పెడితే కంపెనీ మామూలు యూజువల్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఎట్లా వస్తారో అట్లనే సేమ్ ఇన్వెస్టిగేటర్ వచ్చాడు. మొత్తం వాళ్ళకి క్వశ్చనీర్స్ ఉంటాయి, ఒక 50 to 100 questions ఉంటాయి. సో అవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్ని తీసుకున్నాడు, మొత్తం అనలైజ్ చేశాడు. ఫైనల్గా ఏం చెప్పాడంటే క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది అంటే, వీళ్ళు పాలసీ బజార్లో తీసుకునేటప్పుడు పాలసీ ఇచ్చారు, ఇతను అన్ని క్వశ్చన్స్ అడిగాడు, అంతా తీసుకున్నాడు, బట్ స్టిల్ ఆ పాలసీలో ఏముందో చూసుకోలేదు. అక్కడ ఒక చిన్న వర్డ్ ఉంది, ఆపరేషనల్ అని. ఇప్పుడు ఆపరేషనల్ అంటే నీ ఆల్రెడీ ఫంక్షన్ హాల్ అనేది ఆపరేట్ అవుతూ ఉండాలి. అక్కడ అతనిది ఇంకా మేజర్ వర్క్ అయిపోయింది, మైనర్ వర్క్ ఉండింది, బుకింగ్స్ వచ్చాయి, కానీ ఇంకా అక్కడ ఫంక్షన్స్ ఏం జరగలేదు. సో కంపెనీ అలాంటప్పుడు మేము ఫంక్షనల్గా ఎలా ట్రీట్ చేస్తాం దాన్ని అని రిజెక్ట్ చేసింది. మరి బుకింగ్స్ వచ్చినాయి కదండి, అక్కడ ఏం జరగలేదు కదా. ఇప్పుడు ఆ వర్డ్ కి ఆపరేషనల్ అంటే ఇప్పుడు ఆపరేషనల్ అనే వర్డ్ ఉంది, బట్ స్టిల్ మేము అట్లనే కేసు గెలిచాము. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనకి ఇందాక చెప్పినట్టు IRDA రూల్స్, సెక్షన్స్, వీటన్నిటితో పాటు మనకి డాక్ట్రైన్స్ కూడా ఉంటాయి లాలో. ఇప్పుడు మన పాలసీ హోల్డర్కి ఫేవర్గా ఉన్న డాక్ట్రైన్ ఏంటంటే డాక్ట్రైన్ ఆఫ్ కాంట్రా ప్రిఫరెంటమ్ అంటాం. అంటే ఏంటి, ఏదైనా ఒక టర్మ్ అనేది అన్క్లియర్గా ఉన్నప్పుడు ఆ టర్మ్ని కస్టమర్ ఫ్రెండ్లీగా ఇంటర్ప్రెట్ చేస్తుంది కోర్టు. సో ఇప్పుడు ఆపరేషనల్ అనే వర్డ్ ఇచ్చాడు, వాళ్ళని అది పాలసీ టర్మ్లో ఎక్కడ డిఫైన్ చేయలేదు. వాట్ ఈస్ కన్సిడర్డ్ ఆపరేషనల్ అనేది వాళ్ళు డిఫైన్ చేయలేదు. ఇన్ని ఈవెంట్స్ జరిగితేనే ఆపరేషనల్, లేదంటే ఇంత వర్క్ అయిపోతేనే ఆపరేషనల్ అని వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మేము ఆ కేసుని సేమ్ ఈ డాక్ట్రైన్ ప్లస్ కేసులోస్ అన్ని పెట్టేసాము. అది ఇప్పుడు ఎక్కడా మెన్షన్ చేయనప్పుడు మన పాలసీ హోల్డర్కి ఫేవర్గా జడ్జ్మెంట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇచ్చేసారు 5 crores he got. సో ఇట్లా ఇప్పుడు చిన్న వర్డ్ ఆపరేషనల్ అనేది వెరీ స్మాల్ వర్డ్. ఆ వర్డ్ ఒక 30 pages డాక్యుమెంట్లో ఎక్కడో ఒక స్మాల్ పార్ట్లో ఒక మోల్ ఉంటుంది. ఆ వర్డ్ మనకు కనిపించడము, మనం దాన్ని అర్థం చేసుకోవడము, అది మనకు అప్లై చేసుకోవడం, ఇవన్నీ అనేది నార్మల్ పీపుల్కి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఒక వర్డ్ మన క్లెయిమ్ ఎట్లా డిటర్మైన్ చేస్తాను కానీ ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సింపుల్ వర్డ్, ఆ ఒక్క వర్డ్ వల్లే అది రిజెక్ట్ అయిపోయింది. ఓకే, ఎట్లా మీరైతే పట్టుకొచ్చారు 5 కోట్లు.
ఆల్వేస్ వర్కింగ్ ఫర్ క్లయింట్స్ సార్. ఓకే మేడం, ఇందాక మనం అంతకుముందు మాట్లాడుకునేటప్పుడు ఒక పాయింట్ గురించి డిస్కస్ చేసాం. ఏ లెవెల్లో ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ స్క్రూటినీ చేస్తాయనే అంశం మీద. ఇప్పుడు చాలామంది ఫిట్నెస్ బ్యాండ్లు ఇవన్నీ వాడతారు కదండి, వాడేటప్పుడు ఆ డేటాను కూడా వీళ్ళు వెరిఫై చేస్తారా? ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో చాలా చోట్ల యాక్సెప్ట్ కుకీస్ లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయడం చిన్న టిక్ మార్క్ ఉంటుంది. మనకి హడావుడి, మనకి చాలా పనులు ఉంటాయి, మనం జస్ట్ టిక్ మార్క్ పెట్టేస్తాము, యాక్సెప్ట్ కుకీస్ కొట్టేస్తాము, కానీ దాంట్లో వాడు ఏం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు, మనం ఏం యాక్సెస్లు ఇస్తున్నాము ఏం చెక్ చేయట్లేదు. మన బిజీ లైఫ్ అట్లాంటిది. సో ఇప్పుడు ఫిట్నెస్ ట్రాకర్స్ యాప్స్ ఉంటాయి, వాటిలో కూడా మన ఫిట్నెస్, ఇప్పుడు మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం, రోజు ఎంత నడుస్తున్నాము, మనం ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నాము, కొన్ని యాప్స్ మన SpO2 ఎంత ఉంది అన్నీ ట్రాక్ చేస్తున్నాయి, మన హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉంది అన్నీ చేస్తున్నాయి. సో ఇప్పుడు మన హెల్త్ కండిషన్ని బట్టే కదా మన ఇన్సూరెన్స్ కంపెనీ మన రిస్క్ ఫ్యాక్టర్ని డిటర్మైన్ చేసేది. సో ఇప్పుడు మనకి రిస్క్ ఎక్కువ ఉంటే అది ప్రీమియం ఎక్కువ పెట్టవచ్చు, లేదా మనకి అది డిస్క్లోజ్ చేయలేదని క్లెయిమ్ రిజెక్ట్ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కూడా మేము వేరే ఎవరికి డిస్క్లోజ్ చేయము అని లేకుండా మేము యూజ్ చేయొచ్చు, అది మాకు సొంతం అన్నట్లుగా ఉంటే ఆబ్వియస్లీ దే కెన్ మిస్యూజ్ ఇట్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి కంపెనీ అనేది ఫ్రీగా మేము ఎవ్రీ ఇయర్ మెడికల్ టెస్ట్స్ ఇస్తాము, వర్త్ 5,000 రూపీస్ 10,000 రూపీస్ ఇస్తాము. మీరు కొన్ని కంపెనీస్ మీరు క్లెయిమ్ చేయని ఇయర్కే ఇస్తామంటున్నాయి, కొన్ని కంపెనీస్ మీరు క్లెయిమ్ చేయండి చేయకపోండి మీకైతే ఖచ్చితంగా 5,000 రూపీస్ 10,000 రూపీస్ వర్త్ మెడికల్ టెస్ట్లు మీ హోమ్కి వచ్చి కలెక్షన్ చేసుకొని ఇస్తాము అంటున్నాను. ఇప్పుడు ఒక నార్మల్ పాలసీ హోల్డర్ ఏం ఆలోచిస్తాడు, నేను కట్టే ప్రీమియమే 10,000, నేను క్లెయిమ్కి వెళ్తే నాకు 15 to 20 lakhs వస్తుంది, నేను ఒకవేళ వెళ్ళకపోయినా కానీ నాకు మెడికల్ టెస్టులు చేయించుకుంటాను కాబట్టి నాకేం లాస్ లేదు అనుకుంటారు. అది నార్మల్ లాజిక్. ఇప్పుడు కంపెనీ లాజిక్ ఏంటి, వీళ్ళు ప్రతి ఇయర్ టెస్టులు చేయించుకుంటున్నప్పుడు వీళ్ళ హెల్త్ కండిషన్ డేటా మొత్తం నా దగ్గర ఉంటుంది, అప్పుడు నేను రిజెక్ట్ చేయాలన్నా లేదంటే వాళ్ళ ప్రీమియమ్స్ అడ్జస్ట్ చేయాలన్నా కంప్లీట్ డేటా యాక్సెస్ ఉంటుంది. బుట్టలో పడినట్టే ఆబ్వియస్లీ. సో ఫ్రీ టెస్ట్లు అని చెప్పేసి మన డేటా అంతా పట్టుకుపోతారు, ఇందులో ఏమేమి ఉన్నాయో ఉపయోగించుకొని రిజెక్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ యూస్ చేసుకోవచ్చు ఆ డేటాని. ఇప్పుడు ఆ పర్టికులర్ ఇయర్లో నువ్వు మా దగ్గర చేయించుకున్న ఈ టెస్ట్లో నీకు ఇది ఎక్స్ట్రా ఉంది, ఆ తర్వాత నువ్వు మాకు ఇది ఇంకొక కంపెనీకి వెళ్తారు, ఆ కంపెనీలో మీకు రిజెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఇంటర్లింకింగ్ ఆఫ్ కంపెనీస్, ఇప్పుడు ఒక కంపెనీలో ఇవ్వలేదు, ఆ కంపెనీ ఇవ్వలేదని ఇంకొక కంపెనీకి వెళ్ళారు, వాళ్ళొక్క టెస్ట్లోనే రాంగ్ ఉంది మెడికల్ ఇన్ఫో, ఏ టెస్ట్ సెంటర్ ప్రాబ్లమో లేదా డేటా ఎక్స్చేంజ్ అయిందో తెలీదు, ఆ తర్వాత బాగానే ఉంది హెల్త్, ముందు బాగానే ఉంది లేదా టెంపరీ కండిషన్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఆ తర్వాత కంపెనీ ఏం చేసింది, పాత కంపెనీ ఇవ్వలేదు అనేది మాకు చెప్పలేదు కాబట్టి రిజెక్ట్ చేసింది. సో అట్లనే ఇప్పుడు ఈ కంపెనీ చేస్తుంది హెల్త్ చెకప్స్, ఈ కంపెనీనే యూజ్ చేయాలని ఏముంది, మీకు ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ ఎంజైమో లేకపోతే ఏదో ఒకటి వాల్యూస్ తేడా ఉన్నాయి, అవన్నీ మాకు తెలీదు, మాకు డిస్క్లోజ్ చేయలేదు, అది టెంపరీ కండిషన్ అవ్వచ్చు లేదా మైన్యూట్ అయినా అవ్వచ్చు. ఓకే, అన్ని కండిషన్స్ ఫ్యాటల్ అవ్వవు కదా సార్. అవును అవును. సో ఇప్పుడు ఇది మీరు మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే దగ్గరలో ఉన్న బ్లడ్ టెస్ట్ సెంటర్ ఏది ఉందో చూసి అక్కడ వెళ్ళి బ్లడ్ ఇస్తే వాళ్ళు మనకు ఒక హార్డ్ కాపీ పేపర్లో చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా కంపెనీలు ఆన్లైన్లో యాప్ ద్వారా బుకింగ్ చేసుకొని 59 రూపీస్కి ఇవన్నీ చేస్తాము, 99 రూపీస్కి ఇవన్నీ చేస్తాము టెస్ట్లు అని చెప్పి వచ్చి శాంపిల్స్ పట్టుకొని వెళ్తున్నారు. ఈ డేటా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఆ డేటా కూడా అంటే అది అప్రాక్సిమేట్ కాస్ట్ అయితే, అంటే ఇప్పుడు మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ 3 years లోపు అయితే ఆబ్వియస్లీ స్ట్రిక్ట్గా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. మన దరిద్రానికి అది 3 years లోపే మనకి ఏదైనా రిస్క్ జరిగి క్లెయిమ్ పెట్టామనుకోండి, అప్పుడు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు జనరల్గా హాస్పిటల్స్కి వెళ్తారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డిసీజ్ ఉంటుంది, వాళ్ళకి మెడికల్ టీమ్ ఉంటుంది, స్లో గ్రోయింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ డిసీజ్ మీకు ఈ రోజు ఉంది అంటే ఇది ఇప్పటికిప్పుడు అయితే రాదు, సో డెఫినెట్లీ ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ నుంచో ఉండుండొచ్చు. సో మనం ఆ రికార్డ్స్ అన్నీ చూడాలి, అట్లా వాళ్ళు అన్నీ తవ్వుతారు. ఓకే, ఇప్పుడు ఆ పర్టికులర్ డిసీజ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉండుండొచ్చు, ఈ లెవెల్ ఇప్పుడు డయాబెటీస్ ఇంత ఉందంటే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి ఉండుండొచ్చు, లేదా పర్టికులర్ కిడ్నీ స్టోన్స్ ఏదో ఒకటి ఉంది, సో వాళ్ళకి ఇప్పటికిప్పుడే వచ్చేస్తుందా. ఈవెన్ మనం వెయిట్ అనుకుంటాం, వెయిట్ హైట్ ఇవి కూడా అడుగుతారు మనం ఇన్సూరెన్సెస్ తీసుకునేటప్పుడు. మనం ఒక 100 kgs ఉండి 60 kgs అని పెట్టేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే మళ్ళీ ఒబేస్ అని ఉంటే ప్రీమియం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, లేదంటే పాలసీ ఇవ్వరేమో
అని చెప్పి పెట్టేస్తాం. ఆ తర్వాత ఏమవుతుంది, మనం హాస్పిటలైజ్ అయినప్పుడు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు మన వెయిట్ చూసుకుంటే 100 kgs ఉంది అంటే ఇప్పుడు ఇన్ని మంత్స్లో ఇన్ని ఇయర్స్లో వీళ్ళు ఇంత 40 kgs వేరియేషన్ వస్తుందా, 30 kgs వేరియేషన్ వస్తుందా? సో వాళ్ళు మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, దే కెన్ ఫైండ్ అవుట్. అలా కూడా రిజెక్ట్ చేస్తారు. ఇట్లాంటి కేసెస్ కూడా చూసాం మేము యాక్చువల్గా. ఇప్పుడు వెయిట్ తక్కువ చెప్తారు, ఒక 2 monthsకో 3 monthsకో అనుకోకుండా క్లెయిమ్ చేసినప్పుడు మరి ఒక 2 monthsలో మీకు ఇంత వేరియేషన్ ఎట్లా వస్తుంది? అది కామన్ సెన్స్ కదా. 2 monthsలో 30 kgs పెరగడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్లీ అది కూడా రిజెక్షన్కి రీజన్ అవుతుంది. ఎవ్రీ ఆస్పెక్ట్ మనం ఎంత జెన్యూన్గా ఉన్నాము, మనం ఎంత యాక్యురేట్గా ఇస్తున్నాము, మనం ఎంత అర్థం చేసుకొని ఇస్తున్నాము అనే దాని మీద మన క్లెయిమ్ ఆధారపడుతుంది. ఓకే, ఇప్పుడు ఏజెంట్స్ ఉంటారు మేడం. ఏజెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు సేల్ చేసుకుందాం అని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్యాన్సర్ ఏదో చిన్నది గడ్డ లాంటిది వచ్చింది అనుకోండి, చేతి మీద కాలు మీద. వీళ్ళు ఇది వచ్చింది, మరి ఇది అన్న ఇబ్బంది అయిందా అంటే ఆయన ఏం కాదులే అని చెప్పి రాసేస్తాడు. రాసేసిన తర్వాత కంపెనీ దృష్టికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళ ఏజెంటే కదా రాసింది. మరి ఇప్పుడు ఏజెంట్ ఎలా ఉంటుందంటే, ఏజెంట్కి పాలసీ పర్చేస్ చేస్తేనే ప్రాఫిట్, కమిషన్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు అంత జెన్యున్గా చెప్పి మీకు ఏ డిసీజ్ ఉందని అన్నీ మెన్షన్ చేస్తే లోడింగ్ ప్రీమియం పడవచ్చు. లేదు రిస్క్ ఫ్యాక్టర్ మరీ ఎక్కువగా ఉంటే కంపెనీ అసలు క్లెయిమ్ అసలు పాలసీని ఇష్యూ చేయమని చెప్పేయచ్చు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది జరిగినా కానీ ఏజెంట్కి లాస్. సో వాళ్ళు ఏం చెప్తారు, మీరు చిన్న ఇష్యూ సార్, అది అసలు చెప్పకపోయినా పర్లేదు, లైట్ తీసుకోండి అంటారు. ఆ లైట్ తీసుకోండి అనేది నేనేం చెప్తానంటే, అది చిన్న ఇష్యూనా పెద్ద ఇష్యూనా అనేది మనం డిసైడ్ చేయొద్దు. అన్ని మనం జెన్యున్గా చెప్తే కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఓకే, కంపెనీ చిన్నది అనుకుంటే ఇస్తుంది, పెద్దది అనుకుంటే లోడింగ్ ప్రీమియం వేస్తుంది, ఇంకా పెద్దది అనుకుంటే అసలు ఇవ్వదు. ఏదైనా బెటరే కదా రేపు పొద్దున క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేదానికంటే. ఓకే, సో ఆల్వేస్ జెన్యున్గా ఉంటే బెటర్. సో జెన్యున్గా ఉండడమే కాకుండా వాళ్ళు ఎంత పుష్ చేసినా కూడా మనం ఉన్నది ఉన్నట్టే చెప్పడం బెటర్. పాలసీస్ తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఒక 20 years ఉన్న యంగ్ రీసెంట్గా జాబ్ వచ్చిన వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకేం ఫ్యామిలీ ఉండదు కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. వాళ్ళు యంగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత స్పెసిఫిక్ నీడ్స్ ఏమి ఉండవు. సో వాళ్ళు హెల్త్ చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఒక 30-40 years ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ ఉంటుంది, స్పెసిఫిక్ ఇల్నెస్లు ఏవో ఒకటి ఉంటాయి, వాళ్ళకి తగిన పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు నా నీడ్స్ ఏమున్నాయి, నాకు ఏ పాలసీస్ కావాలి, నా నీడ్స్ ఉన్న పాలసీస్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో అన్ని కంపేర్ చేసుకొని తీసుకుంటే ఆల్మోస్ట్ మిస్ సెల్లింగ్ అనేది ఉండదు. ఇప్పుడు అవసరం లేని ప్రోడక్ట్స్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ వర్త్ కదా. ఇప్పుడు ఎండోమెంట్ ప్లాన్స్, యూలిప్స్ ఇవన్నీ తీసుకొని ఫైనల్గా మనకి కండిషన్స్ ఏమున్నాయో తెలీదు, బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనుకుంటాము, ఫైనల్గా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు, అది వర్స్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అవ్వచ్చు. ఏం ఉపయోగం లేదు కదా. మనకి ఏది కావాలో అదే తీసుకుంటే బాగుంటుంది. ఏజెంట్స్ కోసం తీసుకోవద్దు ఎప్పుడు. ఏజెంట్స్ అమ్మేటప్పుడు మాత్రమే ఉంటారు. క్లెయిమ్ అప్పుడు ఏజెంట్స్ అనేది కొంతమంది, అందరూ చేయరని చెప్పలేము, మోస్ట్ ఆఫ్ ద ఏజెంట్స్ డిజపియర్. ఏం చెప్తారంటే అది అంతే సార్ కంపెనీ ఇంకా ఇవ్వదు అంటారు. ఇప్పుడు మీరు ఏజెంట్ ఏమి వెళ్ళి కోర్టులో ఫైల్ చేయడు, కోర్టులో కేసు ఆర్గ్యూ చేయడు, మీకోసం కంపెనీతో ఫైట్ చేసి ఏమి క్లెయిమ్ తీసుకురాడు. మళ్ళీ మీరు కోర్టులో 2 to 3 years సఫర్ అయ్యి ఈ బ్యాటిల్స్ అన్నీ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు కదా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే. ఇట్స్ లైక్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, సో పాలసీ ఫిల్ చేసేటప్పుడు ఒక 10 మేజర్ మిస్టేక్స్ రెగ్యులర్గా జనాలు తెలియక చేసేవి, లేదంటే ఏజెంట్స్ పుష్ చేసేవి ఏదైనా కానివ్వండి, ఆ 10 మిస్టేక్స్ ఏంటి, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మనకి తెలిసిన వరకు మనం డిస్క్లోజ్ చేయాలి. ఓకే, ఎందుకంటే అదర్వైజ్ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అవుతుంది, క్లెయిమ్ రాదు. అదొకటి. నెక్స్ట్, ప్రీవియస్గా మనకి ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేసి ఉంటే ఆ మ్యాటర్ని కరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి డిస్క్లోజ్ చేయాలి. ఓకే, నాకు ఈ కంపెనీలో నేను అప్లై చేస్తే నాకు రిజెక్ట్ చేశారు, నాకు పాలసీ ఇవ్వలేదు అనే పాయింట్ చెప్తే వీళ్ళు ఇవ్వాలో వద్దో ఆలోచించుకుంటారు. ఓకే, ఆ పాయింట్ మిస్ చేస్తే ఫ్యూచర్లో క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత ప్రీమియమ్స్ అనేది టైంకి పే చేయాలి. ఇన్ కేస్ మనం ఏదైనా మిస్ అయితే ప్రతి పాలసీలో గ్రేస్ పీరియడ్ అని ఒక క్లాజ్ ఉంటుంది. గ్రేస్ పీరియడ్లో 15 to 30 days ఉంటుంది. 30 days లోపు పే చేస్తే మీ పాలసీ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు పాలసీ తీసుకున్నాక పాలసీలో గ్రేస్ పీరియడ్ ఎంత ఉంది, సో గుర్తుపెట్టుకోకుండా ఎప్పుడైనా పొరపాటున ప్రీమియం మిస్ అయితే దాన్ని ఎన్ని డేస్ లోపు నేను రెన్యూ చేసుకోవచ్చు, బెనిఫిట్స్ అన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ. అది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే గ్రేస్ పీరియడ్ తర్వాత పాలసీ అనేది యాక్టివ్ ఉండదు.
ఈ గ్రేస్ పీరియడ్లో ప్రీమియం పే చేయకపోవడం వల్ల క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి పాలసీ ల్యాబ్స్ అవుతుంది. ల్యాబ్స్ అయిన తర్వాత రెన్యూ చేసుకోవడానికి మళ్ళీ టెస్టులు చేపిస్తారు. మళ్ళీ హెల్త్ కండిషన్ అంతా అసెస్ చేస్తారు. సో ఆ ల్యాబ్స్ అయిన తర్వాత మళ్ళీ రివైవ్ చేసుకోవడము ఇదంతా ఈ ప్రాసెస్లో కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంటాయి. సో అసలు ప్రీమియం అనేది పాలసీ తీసుకున్నామంటేనే మనం పే చేసుకోగలము ప్రీమియం అనుకున్నప్పుడు తీసుకోవడం బెటర్. తీసుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ కరెక్ట్గా పే చేసుకోవడం బెటర్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పోర్ట్ చేసుకునేటప్పుడు 30 days బిఫోర్ ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ కంపెనీ కానీ మనకి రిజెక్ట్ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ కంపెనీ కవరేజ్ ఎండ్ అవ్వకుండా ఉంటుంది. అది ఒకటి. ఇంకొకటి పాలసీ తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ క్లియర్గా చదువుకోవాలి. ఇప్పుడు మొత్తం 30 pages అని కాదు, ఇంపార్టెంట్వి ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయి, సబ్లిమిట్స్ ఏమున్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, క్యాపింగ్స్ ఏమైనా ఉన్నాయా, రూమ్ రెంట్ క్యాపింగ్ అని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, నెట్వర్క్ హాస్పిటల్స్ ఏంటి అట్లాంటివి చూసుకోవాలి. క్లెయిమ్స్ ఇప్పుడు ఏ కంపెనీస్లో తీసుకోవాలనే దానికి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు సాల్వెన్సీ రేషియో, రిజెక్షన్ రేషియోస్ చూసుకోవాలి. ఏజెంట్స్ చెప్పింది కాకుండా మన నీడ్స్కి ఏ పాలసీ బెటర్ అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు బేసిక్ ప్లాన్స్, యూలిప్స్, టర్మ్ ప్లాన్, లైఫ్ ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ ఉన్నప్పుడు అసెస్ చేసుకోవాలి. ఇప్పుడు కంపెనీ నుంచి మనకి ఇల్లస్ట్రేషన్స్ అడగొచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ తీసుకుంటే నాకు ఫ్యూచర్లో 10 yearsకో 5 yearsకో ఎంత రిటర్న్స్ వస్తాయి, నాకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా సరే అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, కంపెనీతో అవ్వచ్చు, ఏజెంట్తో అవ్వచ్చు, ఏదైనా కానీ రికార్డ్స్ ఉంచుకోవడం మంచిది. ఫ్యూచర్లో ఏదైనా క్లెయిమ్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా క్లయింట్ కేసు ఒకటి రీసెంట్గా చెప్తాను. ఇప్పుడు క్లయింట్కి మనము చెప్పాము మాకు సో డిసీజ్ ఉంది అని, అది మనం నోటితో చెప్తే దెర్ ఈజ్ నో ప్రూఫ్. ఇప్పుడు మనం రిటర్న్గా చెప్పామనుకోండి, మెయిల్లోనో లేకపోతే టెక్స్ట్లోనో చెప్పామనుకోండి, ఆ తర్వాత ఇప్పుడు కంపెనీ ఇప్పుడు కోర్టులో ఎలా ఫీల్ అవుతారంటే ఏజెంట్ అనే వాళ్ళు కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్స్. సో ఇప్పుడు ఏజెంట్కి మేము ఆల్రెడీ డిస్క్లోజ్ చేసాము, కానీ ఏజెంట్ అనే వాళ్ళు కంపెనీకి డిస్క్లోజ్ చేయలేదు అంటే ఇట్స్ ఏజెంట్ ఫాల్ట్. సో ఈ పాయింట్లో కూడా కేసెస్ గెలుస్తున్నాము. సో ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కేసు చెప్తాను సార్. ఏమంటే 25 lakhs ఒకటి, 30 lakhs ఒకటి, 2 పాలసీస్. ఇప్పుడు ఆ 2 పాలసీస్లో ఏమైంది, అతనికి జస్ట్ 2nd class చదివాడు, ఇల్లిటరేట్, నార్మల్ కూలీ పనులకి అట్లా వెళ్ళే పర్సన్, అతనికి అంత చదువు రాదు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పరిస్థితే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అతనికి ఏం చదువుకోలేదు, ఇల్లిటరేట్, ఒక పాలసీ అంటేనే సరిగా తెలుసో లేదో మనం చెప్పలేము. అట్లాంటి దాంట్లో ఏమున్నాయి, ఏమేమి చూసుకోవాలి ఇవన్నీ తెలియదు కదా. సో అతనికి ఆల్రెడీ స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉండింది. స్టంట్ వేసిన తర్వాత ఆ స్టంట్ వేశారనే విషయం ఏజెంట్కి చెప్పాడు. ఏజెంట్కి చెప్పిన తర్వాత ఏజెంట్ కావాలని అది డిస్క్లోజ్ చేయకుండా పాలసీ ఇష్యూ చేపించేశాడు. ఇప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము దానికి సంబంధించి ఎట్లా ఫైట్ చేసాము అంటే ఇప్పుడు ఏజెంట్ అనేవాళ్ళు కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్స్. సో ఇప్పుడు ఏజెంట్కి వీళ్ళ దగ్గర ఫార్చునేట్లీ ప్రూఫ్ ఉంది ఏజెంట్కి పెట్టింది. ఈవెన్ దో అతను 2nd class చదివినా మరి వాళ్ళ సన్తోట ఎవరితోట పెట్టించాడు ఈ డిసీజ్ ఉంది అని. వాళ్ళు వేరు లొకేషన్లో ఉండడం వల్ల ఏజెంట్ కమ్యూనికేషన్ రిటర్న్ ఉంది ఈ డిసీజ్ ఉంది అని. అయినా కానీ వాళ్ళు మెన్షన్ చేయకుండా పాలసీ ఇష్యూ చేశారు. ఇతనికి అవేర్నెస్ లేదు, కానీ ఇతని పార్ట్ కరెక్ట్గానే ఉంది కాబట్టి కోర్ట్ కన్సిడర్ చేసి ఇచ్చేసింది. సో ఇప్పుడు ఏజెంట్స్ కూడా ఏదైనా రాంగ్ చేసినా కానీ మన ఫ్యూచర్లో మన క్లెయిమ్ చేసేటప్పుడు ప్రూఫ్ ఉండాలి కాబట్టి రిటర్న్ రికార్డ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీ ఉంటుంది, మన పాలసీలో ఏదైనా డౌట్స్ ఉంటాయి, మనం మెయిల్ చేస్తాము, నా పాలసీలో ఇది సో డిసీజ్ కవర్ అవుతుందా అనో లేకపోతే ఏదో ఒక డౌట్స్ అడుగుతాము, అవన్నీ వాళ్ళు రిటర్న్గా రిప్లై ఇస్తారు. అవన్నీ మనం దాచిపెట్టుకున్నాం అనుకోండి, లైక్ ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ మన కంపెనీ రిజెక్ట్ చేసినా కానీ మాకు సో డేట్న మేము మెయిల్ చేస్తే మాకు ఈ రెస్పాన్స్ వచ్చింది, అఫీషియల్ కమ్యూనికేషన్ ఉంది, మమ్మల్ని ఎందుకు ఇప్పుడు మిస్లీడ్ చేస్తున్నారు అని మనం క్వశ్చన్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ రిటర్న్ ఉండాలి, ఓవరాల్ అవ్వదు. అర్థమైంది. ఇప్పుడు ఇందులో ఇన్సూరెన్స్లో కూడా చాలా మిత్స్ ఉన్నాయి. ఒకరోజు ఏమైందంటే మా వాళ్ళది ఒకళ్ళు ఇన్సూరెన్స్ కడతండి, నీ అకౌంట్ నుంచి కట్టద్దు ఎందుకంటే నువ్వు నామినీగా ఉన్నావు, నువ్వు బెనిఫిషరీగా ఉన్నావు కాబట్టి రేపు వాడు ఏదో ఒకటి చూపించి ఇది రిజెక్ట్ చేస్తాడు అన్నాడు. ఇలాంటివి కూడా ఉంటాయండి.
ఇప్పుడు మేబీ ఆ మిత్కి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు సమ్ కేసెస్లో ఇప్పుడు నామినీ మనీ కోసమని పాలసీ హోల్డర్ని చంపేసి తీసుకున్న లైక్ చూస్తాం న్యూస్లో. సో అట్లాంటి కేసెస్లో వాళ్ళు చెప్పే మిత్ ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ నామినీ కానీ పే చేస్తూ ఉంటే నామినీ ఆ మనీ కోసమని చంపేశాడేమో అనే రీజన్తో వాళ్ళు ఫ్యూచర్లో రిజెక్ట్ చేయొచ్చేమో అని. సో అది టోటల్లీ మిత్. కంపెనీ అంత బ్లైండ్గా ఏమి ఇచ్చేది, అన్ని రిపోర్ట్స్ అన్ని తీసుకొని అన్ని అసెస్ చేసే ఇస్తుంది. మన ఎవరి అకౌంట్లో నుంచి మనీ పే చేసినా కానీ వాళ్ళు రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకునే మనీ ఇస్తారు. ఇలాంటివి ఇంకేమన్నా మిత్స్ ఉన్నాయండి ఇందులో? మిత్స్ ఏంటంటే ఇప్పుడు యంగ్ ఏజ్ పీపుల్ ఉంటారు, మాకు అసలు ఇన్సూరెన్సే పని లేదు, మేము టోటల్లీ ఫిట్ అండ్ హెల్దీ, మేము ఈజీగా ఇంకొక 50 to 60 years ఉంటాము, మాకు ప్రీమియం వేస్ట్ పే చేస్తే అనుకుంటారు. బట్ అది మిత్. ఎందుకంటే మీరు ఏజ్ వచ్చే కొద్దీ బాడీ అనేది డిసీజెస్ డెవలప్ అవుతుంది కానీ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవ్వదు. సో మీకు పాలసీస్ ఇచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది ఏజ్ వచ్చే కొద్దీ. ప్లస్ హెల్దీగా ఉన్నప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ సర్వ్ చేసేస్తే మీకు రేపు పొద్దున్న రిస్క్ అయినా కానీ క్లెయిమ్ ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్ని కేసెస్ చూసిన తర్వాత యంగ్ పీపుల్కి కేసెస్ తక్కువ రిజెక్ట్ అవుతాయి. ఓకే. యూత్కి ఎక్కువ కేసెస్ రిజెక్ట్ అవ్వవు. ఎక్కువ కేసెస్ రిజెక్ట్ అయ్యేది 40-50+ ఉండి పాలసీస్ తీసుకున్న వాళ్ళకే ఉంటాయి. ఓకే. సో యంగ్ ఏజ్లో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కానీ పీపుల్ యంగ్ ఏజ్లో అంత కేర్ చేయరు. అవును, మనకేమవుతుంది అనే యాటిట్యూడ్ ఉంటుంది. బట్ స్టిల్ ఆ ఏజ్లో తీసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి. ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్లస్ మీకు రిజెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది, వెయిటింగ్ పీరియడ్స్ అన్ని తొందరగా సర్వ్ అయిపోతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ కానివ్వండి, లేదంటే డయాబెటీస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, ఇవి ఆల్మోస్ట్ 100లో 70 మందికి వస్తున్న జబ్బులే. మరి ఇలాంటివి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదన్నా వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకొని ఏదో ఒకటి చేసి వీటికి కూడా ఇచ్చే విధంగా ఏదన్నా తీసుకొస్తే బాగుంటుంది కదా. రీసెంట్గా మనకు ఒక 2 to 3 years బ్యాక్ చాలా కేసెస్ నేషనల్ కమిషన్ సైట్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ పుట్టిన బేబీస్కి కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి కామన్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కాబట్టి ఇప్పుడు మన లైఫ్ స్టైల్కి కామన్. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే మన లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రీ ఎగ్జిస్టింగ్ కింద కన్సిడర్ చేయొద్దు అని. ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్గా మెన్షన్ చేయక పాలసీ రిజెక్ట్ అయింది ఆ కేసులో. రిజెక్ట్ అయినా కానీ ఇప్పుడు జనరల్గా మేము ఇట్లా రిజెక్ట్ అయిన కేసెస్కి సైడ్ చేసే కేసులాస్ అవి ప్రీ ఎగ్జిస్టింగ్గా ఉన్నా కానీ అది లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి అది ఇప్పుడు అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి అది ప్రాక్సిమేట్ కాజ్ కాకపోతే వాళ్ళకి క్లెయిమ్ ఇచ్చేయాలి అని. ప్రాక్సిమేట్ క్లాజ్ అంటే ఏమని చెప్తామంటే ఇప్పుడు ప్రాక్సిమేట్ కాజ్ అంటే ప్రాక్సిమేట్ అంటే లీగల్గా ఏంటంటే వెరీ నియర్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసీలో ఒక టర్మ్ ఉంటుంది, నేను ఇప్పుడు ప్రాపర్టీ తీసుకోండి, ఫైర్ యాక్సిడెంట్ అయితే క్లెయిమ్ ఇస్తాము అని ఉంటుంది. ఇప్పుడు ఫైర్ వల్లనే డ్యామేజ్ జరిగితే మనకు వస్తుంది. అదే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి డ్యామేజ్ జరిగినప్పుడు అది డ్యామేజ్కి ఫ్లడ్స్ అనేది ప్రాక్సిమేట్ కాజ్ కింద. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చింది, ఆ తర్వాత ఫైర్ వచ్చింది, ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది. డైరెక్ట్గా ఫ్లడ్స్ వస్తే ఫ్లడ్స్ ప్రాక్సిమేట్ కాజ్, డైరెక్ట్గా ఫైర్ వస్తే ఫైర్ ప్రాక్సిమేట్ కాజ్ అవుతుంది. ఇప్పుడు ఒకటి జరిగితే అప్పుడు కోర్ట్ అనాలిసిస్ చేస్తుంది ఏది ప్రాక్సిమేట్ కాజ్ అని. ఇప్పుడు పాలసీలో ఈ కండిషన్ని మేము కవర్ చేస్తాము, లేదంటే ఈ ఫైర్నో ఇట్లా ప్రాపర్టీ అయితే ఫైర్ ఫ్లడ్స్ కవర్ చేస్తామంటే అది ప్రాక్సిమేట్ కాజ్ అయితేనే అది కవర్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆ డయాబెటీస్ ఇప్పుడు ఒక పర్సన్ చనిపోయాడు, దానికి ప్రాక్సిమేట్ కాజ్ డయాబెటీస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు, ప్రాక్సిమేట్ కాజ్ రోడ్ యాక్సిడెంట్. సో డయాబెటీస్కి దానికి సంబంధం లేదు, అది ప్రీ ఎగ్జిస్టింగ్ ఉండి ఆయన డిస్క్లోజ్ చేయలేదు, అదొక లైఫ్ స్టైల్ కండిషన్. సో అలాంటప్పుడు కన్సిడర్ చేస్తారు. ఓకే, అలా. సో ఇది కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి? ఇది నేషనల్ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చింది ఒక 3 years బ్యాక్. ఆ తర్వాత సెవరల్ కోర్ట్స్ కూడా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసినాయి. సో ఇట్లాంటి బేసిక్స్ ఏంటంటే మన నార్మల్ లాయర్స్కి ఇవన్నీ అప్డేట్స్ కూడా అంత ఐడియా ఉండదు. అవును స్పెసిఫిక్గా. ఓకే. ఇప్పుడు చిన్న మిస్టేక్స్ వల్ల కూడా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. వన్స్ అది రిజెక్ట్ అయిందంటే ఇక అది కంప్లీట్గా పోయినట్టేనా, లేదంటే ఎవరినన్నా అప్రోచ్ అయితే దాన్ని కేసు ఓపెన్ చేయించుకొని మళ్ళీ దాన్ని క్లెయిమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునేది ఏదన్నా ఉంటుందా? చాలామంది అవేర్నెస్ లేక ఒకసారి క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది అంటే ఇంకా కంప్లీట్లీ గాన్ అన్నట్టే ఫీల్ అవుతారు. కానీ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం అనేది డెడ్ ఎండ్ కాదు, అది కంపెనీ ఒక డెసిషన్. దాని మీద మనం లీగల్గా ఫైట్ చేయొచ్చు, మనం గెలవచ్చు.
ఓకే. ఇప్పుడు కంపెనీ అనేది రిజెక్ట్ చేసినంత మాత్రాన మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంజస్టిస్ని ఫైట్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కంపెనీ రిజెక్ట్ చేసిన తర్వాత గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ అని ఉంటారు ప్రతి కంపెనీకి. సో వాళ్ళకి మనం మెయిల్ చేయాలి. మెయిల్ చేస్తే ఫస్ట్ కంపెనీకి మెయిల్ చేసి రీకన్సిడర్ చేయండి అంటే వాళ్ళు మళ్ళీ రీకన్సిడర్ చేసి కూడా మళ్ళీ రిజెక్ట్ చేశారు, ఆల్మోస్ట్ రిజెక్ట్ చేస్తారు. రీకన్సిడర్ చేసిన కేసెస్లో 99% వాళ్ళు ఏం రీకన్సిడర్ చేయరు మనం పెట్టినా కానీ. సో ఆబ్వియస్లీ వాళ్ళు మళ్ళీ రీకన్సిడర్ చేసి మేము రిజెక్ట్ చేసామనే చెప్తారు. ఆ తర్వాత మనం గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్కి మెయిల్స్ ఉంటాయి, మెయిల్ ఐడీస్ ఉంటాయి, ప్రతి కంపెనీ వెబ్సైట్లో ఉంటుంది. ఈవెన్ మనం గూగుల్లో కొట్టినా కానీ ఆ కంపెనీ GRO అని కొడితే వస్తుంది. సో వాళ్ళకి మనం మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని ప్రయారిటీ బేసిస్లో ఒకసారి రీకన్సిడర్ చేస్తారు. అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆ కేసు ఏం రిజాల్వ్ చేయరు. ఆ తర్వాత IRDAIకి మనము బీమా భరోసా అని ఒక పోర్టల్ ఉంటుంది, అది ఆన్లైన్లో. ఆ బీమా భరోసా పోర్టల్లో మనము మన కంప్లైంట్ని రిజిస్టర్ చేయొచ్చు. లేదంటే మనకి IRDAI టోల్ ఫ్రీ నెంబర్ అని గూగుల్లో కొడితే వస్తుంది. ఆ నెంబర్ కాల్ చేసినా కానీ మన ప్రిఫర్డ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, తమిళ్ ఏదైనా లాంగ్వేజ్, ఇంగ్లీష్ మనం చూస్ చేసుకొని మనం చెప్తే వాళ్ళే టికెట్ రైజ్ చేస్తారు మన కంప్లైంట్ని. లేదంటే మెయిల్ ఉంటుంది, IRDAI మెయిల్, దానికి డైరెక్ట్ మెయిల్ చేసినా కానీ వాళ్ళు 10 to 15 days టైం తీసుకుంటారు. బట్ స్టిల్ అది కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే అది జస్ట్ రెగ్యులేటరీ బాడీ కాబట్టి అదేం కోర్ట్ కాదు. కోర్ట్ డెసిషన్ అనేది బైండింగ్, బోత్ పార్టీస్ నచ్చినా నచ్చకపోయినా అది ఫాలో అవ్వాల్సిందే, అది రూల్. ఇప్పుడు IRDAI అక్కడేమి మ్యాటర్ని డిసైడ్ చేయదు. IRDAI మళ్ళీ కంపెనీస్కి మనం పెట్టిన గ్రీవెన్స్ని మళ్ళీ కంపెనీస్కి ఫార్వర్డ్ చేస్తుంది. మీ కంపెనీ నుంచి ఈ కంప్లైంట్ వచ్చింది, దీన్ని ఒకసారి రిజాల్వ్ చేయండి అని. మళ్ళీ ఒక 15 daysలో మనకి కంపెనీ నుంచి మళ్ళీ మెయిల్ వస్తుంది, మీరు IRDAIకి పెట్టారు, దానికి రెస్పాన్స్గా మేము ఈ రెస్పాన్స్ ఇస్తున్నాము అని. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత అంబుడ్స్మన్ ఉంటుంది, తక్కువ వాల్యూ క్లెయిమ్స్ ఉంటాయి. అంబుడ్స్మన్లో పెట్టుకుంటే అంబుడ్స్మన్ ఏంటంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, మనకి లాయర్తో పని లేకుండా డైరెక్ట్ క్లయింట్ డీల్ చేసుకోవచ్చు. కోర్ట్ కంటే ఇంకా తక్కువ టైంలో 2 to 3 monthsలో మ్యాక్స్ వాళ్ళు అడ్జుడికేట్ చేస్తారు. సో ఆ తర్వాత అంబుడ్స్మన్ కూడా ఫెయిల్ అయితే ఆ తర్వాత మనకి కన్జ్యూమర్ కోర్ట్ ఉంటుంది. కన్జ్యూమర్ కోర్టులో డిస్ట్రిక్ట్ కమిషన్ ఉంది, స్టేట్ కమిషన్ ఉంది, నేషనల్ కమిషన్ ఉంది. తర్వాత మనం ఇంకా ఇంజస్టిస్ ఉంటే సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్కి వెళ్ళొచ్చు. సో మనకి చాలా రెమెడీస్ అయితే ఉన్నాయి. కాకపోతే పీపుల్కి అవేర్నెస్ ఉండాలి, మంచి లాయర్ని లేదంటే ఒక లీగల్ రిప్రజెంటేటివ్ని చూస్ చేసుకోవాలి, రైట్స్ కోసం ఫైట్ చేయాలి. ఎండ్ సక్సెస్ అయితే మన వైపు ఫాల్ట్ లేనప్పుడు 100% వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్స్లో చాలా చోట్ల ఏంటంటే అండి, నేను ఇప్పుడు ఏదో ఒక ర్యాండమ్గా ఆన్లైన్లో చూసో ఎక్కడో చూసో నేను ఇన్సూరెన్స్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఫ్రీ అంటే మీరు క్యాష్ ఫ్రీ ఇన్సూరెన్స్ అని చెప్తారు, కానీ యాక్చువల్గా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత గ్లౌస్కి కట్టాలి, ఐవీకి కట్టాలి, సిరంజికి కట్టాలి, మేము మాస్క్ వేసుకున్నాం దానికి కట్టాలి, PPE కిట్ వేసుకున్నాము దానికి కట్టాలి అంటారు కదా. మరి అవన్నీ ఎందుకు కవర్ అవ్వండి ఇన్సూరెన్స్లో? అసలు ఫస్ట్ పాయింట్, బయోలో లింక్ ఇచ్చాను, మీ అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి, డైరెక్ట్గా పర్చేస్ చేయండి అనే కాన్సెప్ట్ నమ్మొద్దు. ఏదైనా సరే చదివి అర్థం చేసుకొని ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మాత్రమే ప్రొసీడ్ అవ్వండి, ఎందుకంటే ఇది ఒక లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్లో కన్జ్యూమబుల్స్ అంటారు దీన్ని. ఈ కన్జ్యూమబుల్స్ మన మెడికల్ బిల్స్లో ఆల్మోస్ట్ ఒక 20 to 30% ఉంటాయి, మినిమం 10% అయినా ఉంటాయి. సో అవి కూడా కవర్ అవ్వడానికి మన హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని కంపెనీస్ అడిషనల్ రైడర్స్ పెడతాయి, కొన్ని కంపెనీస్ ఇన్బిల్ట్ ఇస్తాయి. సో అది కవర్ అయ్యే ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి మనం. అప్పుడు మాత్రమే మనకి ఈ 20% 30% ఏదైతే కన్జ్యూమబుల్స్ అమౌంట్ ఉంటుందో అది కంపెనీ పే చేస్తుంది, లేకపోతే అది మనం పే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రూమ్ రెంట్స్లో కూడా ఏదో నేను క్లాస్ చదివానండి, రూమ్ రెంట్కి క్యాపింగ్ అంటారు. రూమ్ రెంట్ క్యాపింగ్ లేని పాలసీ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. రూమ్ రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఒక 5 lakh పాలసీ అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ 1% క్యాపింగ్ పెట్టారనుకోండి, అంటే ఎంత 5,000. అంటే అకార్డింగ్ టు పాలసీ మీకు 5,000 per day ఇస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 8,000 rupees రెంట్ ఉన్న రూమ్లో స్టే చేశారనుకోండి, మీరు కామన్గా ఏమనుకుంటారు, నార్మల్ లాజిక్ 3,000 నేను ఎక్స్ట్రా పే చేసుకుంటాను, 5,000 కంపెనీ పే చేస్తుంది, అంతే కదా. కానీ అలా జరగదు. ఇప్పుడు ఈ ప్రపోర్షనేట్గా మీ టోటల్ బిల్లో కూడా వాళ్ళు పే చేయరు, కంప్లీట్గా వాళ్ళు పే చేయరు. ఇప్పుడు మీరు రూమ్ రెంట్లో ప్రపోర్షనేట్గా మీకు 5,000 అయితే మీరు 8,000లో ఉన్నారు, మిగిలిన 3,000 పే చేయరు. అట్లనే ఇప్పుడు డాక్టర్ ఛార్జెస్ ఉంటాయి, మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, ల్యాబ్ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నిట్లో కూడా వాళ్ళు ఈ ప్రపోర్షనేట్గా కట్ చేస్తారు. ఓకే,
సో రిమైనింగ్ మనం కట్టుకోవాల్సింది. ఇప్పుడు ప్రపోర్షనేట్గా తగ్గిపోతుంది వాళ్ళు పే చేసేది. సో క్యాపింగ్ లేని తీసుకోవడం బెటర్. ఓకే. ఇప్పుడు మేడం ఒక చిన్న డౌట్, చాలా కేసెస్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇవ్వబోయి ఇంకో ఇంజెక్షన్ ఇవ్వడము, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల ఆ పేషెంట్ చనిపోయాడు అనుకోండి. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ స్క్రూటినీ వాళ్ళు చేసి ఇదేంటి ఈయన అందువల్ల చనిపోలేదు, యాక్సిడెంట్ వల్ల, మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల సరిపోయిందని రిజెక్ట్ చేశారనుకోండి, దాన్ని ఎలా కాంపన్సేట్ చేయొచ్చు వాళ్ళకి? మెడికల్ నెగ్లిజెన్స్ అనేది చాలా పెద్ద అఫెన్స్. అది బోత్ క్రిమినల్గా మనం క్రిమినల్ కోర్టులో ప్రొసీడ్ అవ్వచ్చు, ఇట్లా కాంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు కన్జ్యూమర్ కోర్టులో. ఓకే. ఇప్పుడు మెడికల్ నెగ్లిజెన్స్ ఇప్పుడు జనరల్గా యాక్సిడెంట్ అయిన కేసెస్కి ఏముంటుంది, మెంటల్ ట్రామా ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిన తర్వాత బ్రెయిన్కి ఏమైనా తగిలిందా అని ఒక సిటీ స్కాన్ తీస్తారు కదా. లైక్ రీసెంట్గా నేను మా క్లయింట్స్తో ఒక స్టోరీ చెప్పాలి అంటే, అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత బ్రెయిన్ బాగానే ఫంక్షనింగ్ ఉంది, లైక్ లైట్ నార్మల్ మెమరీ లాస్, చిన్న ఇష్యూస్ ఉన్నాయి. డాక్టర్ సిటీ స్కాన్ తీసి ఏం చెప్పాడంటే బ్రెయిన్లో చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, ఆ క్లాట్స్ నార్మల్గా మనం మెడిసిన్స్ వాడినా నార్మల్గా టైం పాస్ అయ్యే కొద్దీ తగ్గిపోతాయి, దానికి ఏం సర్జరీ పని లేదు అని చెప్పాడు. ఓకే. ఆ తర్వాత సర్జరీ చేయలేదు అతను, అట్లనే ఒక 10 days హాస్పిటల్లో కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు ఇతనికి ఒక డ్రగ్ ఇచ్చారు మీన్వెల్. ఆ డ్రగ్ మెనిటిన్, లైక్ ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్, సిమిలర్ నేమ్. ఆ డ్రగ్ ఇచ్చారు. ఆ డ్రగ్ అనేది మేము తర్వాత ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఇట్లాంటి కండిషన్ ఉన్న పేషెంట్కి ఆ డ్రగ్ ఇవ్వకూడదంటే, ఇంతకంటే సివియర్గా ఉండి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ డ్రగ్ ఇవ్వకూడదు. ఈ పేషెంట్కి ఉన్న కండిషన్కి ఆ డ్రగ్ కరెక్ట్ కాదు. మేము మెడికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాకు అర్థమైన విషయం. ఆ డ్రగ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే, సింపుల్ ఒక స్మాల్ డ్రగ్, ఆ డ్రగ్ ఇవ్వడం వల్ల అతనికి పొటాషియం కాల్షియం లెవెల్స్ తగ్గిపోయినాయి. ఆ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత ఈ ఇంటెస్టైన్స్కి పెరాలసిస్ వచ్చింది. అతనికి ఆల్రెడీ డయాబెటీస్, బీపీ ఉన్నాయి, సిమిలర్గా లైట్ హార్ట్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో ఈ డ్రగ్ వాడారు, ఆ లెవెల్స్ పడిపోయి. నార్మల్గానే హార్ట్ ఫంక్షనింగ్కి పొటాషియం సోడియం లెవెల్స్కి కనెక్షన్ ఉంటుంది అంట మెడికల్. సో ఈ లెవెల్స్ పడిపోయాయి. ఆల్రెడీ ఆ పేషెంట్కి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయి. చాలా ఒక 10 days హాస్పిటల్లో బెడ్ రిడెన్ ఉన్నాడు. ఆ తర్వాత సడన్గా నడిపించారు నార్మల్ క్యాజువల్ వాకింగ్కి, మొబిలిటీ కోసం నడిపించినప్పుడు సడన్గా కొలాప్స్ అయిపోయి ఫిట్స్ వచ్చి పడిపోయి చనిపోయాడు. సో ఇప్పుడు మెడికల్ నెగ్లిజెన్స్ అనేది మనం ప్రూవ్ చేయడం నార్మల్గా ఎంత కష్టం అంటే, డాక్టర్స్ని ఇప్పుడు మనం కోర్టులో టెస్టిఫై చేయడానికి ఒక మెడికల్ ఎక్స్పర్ట్ని తీసుకురావాలంటే అది నార్మల్ పీపుల్కి, ఇప్పుడు ఏ ఎక్స్పర్ట్ వచ్చి ఇంకొక డాక్టర్కి ఎగెనిస్ట్గా ఇవ్వగలుగుతాడు? దట్టు ఇప్పుడు మనకున్న కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అంత పెద్ద పెద్ద జైంట్ హాస్పిటల్స్కి ఎగెనిస్ట్గా ఎవరు వచ్చి టెస్టిఫై చేస్తారు? అది చాలా పెద్ద ఛాలెంజ్. ఈవెన్ వాళ్ళు వచ్చి చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళని ముందే డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ మెడికల్ అనేది ఎట్లా ఉంటుందంటే, మెడిసిన్లో కేస్ టు కేసు పర్సన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక డ్రగ్ అందరికీ పనిచేస్తుందని ఉండదు, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. ఇప్పుడు అతనికి ఆ డ్రగ్ ఆ టైంలో కరెక్ట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు అనే దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఓకే. సో మనం కరెక్ట్గా మెడికల్ నెగ్లిజెన్స్ని సబ్స్టాంటియేట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్లియర్ కేసు ఉంది, క్లియర్గా ఆ డ్రగ్ ఇవ్వడం వల్ల ఇది సైడ్ ఎఫెక్ట్ అని మెడికల్ టెక్స్ట్ బుక్స్లో, మెడికల్ లిటరేచర్లో ఉంది, అది అతను ఇవ్వకూడదు ఇచ్చాడు, సేమ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, డెత్ జరిగింది అని. సో ఇట్లా క్లియర్గా ఉన్న కేసెస్ రెసిప్సా లాక్విటర్ అంటాం మనం లీగల్ లాంగ్వేజ్లో. అంటే థింగ్స్ వాటంతట అవే మనకి చెప్పేస్తున్నాయి, ఇంకా దానికి ప్రూఫ్స్ అవసరం లేదు అన్నట్టుగా. సో ఇట్లాంటి కేసెస్లో మెడికల్ నెగ్లిజెన్స్ కూడా ఈజీగా కాంపెన్సేషన్ ఈజీగా మొన్న 5 crores ఇచ్చింది కోర్టు. ఇప్పుడు అట్లాంటి కేసెస్లో కాంపెన్సేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, దానికి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఒకవేళ ఆ పర్సన్ బతికుండి ఉంటే ఈ ఫ్యామిలీకి ఎంత ఇన్కమ్ వచ్చేది, లైక్ వాళ్ళు ఒక 50 years ఉన్నారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఎన్ని years బతుకుతారు, వాళ్ళకి ఇన్కమ్ ఎంత ఉంది, వీళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళకి ఎంత లాస్ ఉంది, దానికి వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి కోర్ట్స్ చాలా లిబరల్గా పీపుల్కి ఫేవరబుల్గా జడ్జ్మెంట్స్ ఇస్తున్నాయి. సో మెడికల్ నెగ్లిజెన్స్ని కూడా మనం సైలెంట్గా భరించాల్సిన అవసరం అయితే లేదు. సో డెఫినెట్లీ మనం ఒక మంచి లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే
మనకి మంచి గైడెన్స్ ఉంటే ఈజీగా మనము మెడికల్ నెగ్లిజెన్స్ అనేది ఏ పార్ట్లో జరిగింది, ఏ రోజున జరిగింది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి మంచిగా ఫైట్ చేస్తే డెఫినెట్లీ మెడికల్ నెగ్లిజెన్స్ అనేది మనం క్రైమ్గా కన్సిడర్ చేసి కాంపెన్సేషన్ తీసుకోవచ్చు, ఈవెన్ క్రిమినల్గా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే ఓకే మేడం, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, యాక్సిడెంటల్గా అనేది. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఏదో మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఏదో న్యూస్ రాగానే వాళ్ళు వింటారు, షాక్ అవుతారు, పారాలిసిస్ వస్తుంది, పడిపోతారు. మరి అది దాన్ని కూడా యాక్సిడెంట్ కింద కన్సిడర్ చేస్తారా? దీనికి కూడా ఇంకొక కేసు చెప్తాను మీకు. మనకి క్లయింట్ ఏంటంటే, క్లయింట్ వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా అతనికి ఏజ్ ఒక 65+ ఇయర్స్ ఉన్నాయి. సో ఆ ఏజ్లో ఎప్పుడు ఏ కండిషన్ వస్తుందో మనం వీ కాంట్ గెస్. అతనికి ముందుగా ఏమి డిసీజెస్ లేవు, పర్ఫెక్ట్లీ ఫైన్, హెల్దీ, నార్మల్గా ఇట్లనే ఒక మంత్లీ ఇంత కట్టండి, ఇయర్కి ఇంత కట్టండి అంటే ఇల్లిటరేట్సే బేసికల్లీ, వాళ్ళకి అంత ఐడియా లేదు. కానీ ఎంతో కొంత కట్టారు, పాలసీ తీసుకున్నారు, టర్మ్ ప్లాన్ తీసుకున్నారు, దాంతోపాటు ఇది కూడా తీసుకున్న తర్వాత సడన్గా అతనికి ఇంట్లోనే ఉన్నాడు, మంచిగా ఉన్నప్పుడే సడన్గా పారాలిసిస్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించారు. ఆ తర్వాత ఇంకా అతను పర్మనెంట్ డిజేబిలిటీ. ఆ తర్వాత ఇంకా అతను ఇప్పుడు పారాలిసిస్ వచ్చిన తర్వాత నుంచి అతని పనులు ఏమి అతను చేసుకునే స్థితిలో ఉన్నాడు, అన్ని పక్కన వాళ్ళు చేయాల్సిందే, డిపెండెంట్. సో ఇప్పుడు పర్మనెంట్ డిజేబిలిటీ, అది ఆల్రెడీ పర్మనెంట్ డిజేబిలిటీకి ఇన్సూరెన్స్ ఉంది. సో యాక్సిడెంటల్గా పర్మనెంట్ డిజేబుల్ అయిపోయాడు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వెళ్తే కంపెనీ ఏం చెప్పిందంటే, యాక్సిడెంటల్ అనేది మేము క్లియర్గా పాలసీ డాక్యుమెంట్లో రాసి ఉంచాము, అది ఎక్స్టర్నల్గా ఒక ఇంజరీ జరగాలి, అప్పుడు యాక్సిడెంట్ అయితేనే దాన్ని మేము కన్సిడర్ చేస్తాము అని. ఇప్పుడు పారాలిసిస్ అనేది ఇంటర్నల్గా బాడీలో వచ్చే చేంజ్. అవును. సో ఆ చేంజ్ ఎక్స్టర్నల్ ఇంజరీ వల్ల జరగనప్పుడు మేము క్లెయిమ్ ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాము అని. సో యాక్సిడెంట్ అంటే ఆల్వేస్ మనకి సడన్గా వచ్చినంత మాత్రాన అది యాక్సిడెంట్ అయిపోయినట్టు కాదు. మనకి బయట నుంచి ఒక ఇంజరీనో ఏదో ఒక డ్యామేజ్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఉండాలి దానికి. ఓకే, ఇప్పుడు అది రిజెక్ట్ చేసినట్టేనండి? అది రిజెక్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మనం ఫైట్ చేస్తున్నాం ఆ కేసుకి, ఇంకా జస్టిస్ టు బీ సర్వ్డ్. ఓకే, తర్వాత ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఇలాంటివి ఉంటాయి కదండి, అవి కూడా అప్పటి వరకు చాలా హెల్తీగా ఉంటారు, ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు రీసెంట్గా చాలా వీడియోస్ కూడా మేము చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, వాటిని కూడా కన్సిడర్ చేయరా? అది చేస్తారు సార్. ఇప్పుడు నార్మల్గా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి అట్లా ఉంటుంది. బట్ స్టిల్ యాక్సిడెంట్ అంటే పర్పస్ ఏంటి? సడన్గా ఏదన్నా అయితే అది ఎక్స్టర్నల్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు, నా ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండాలనే మీనింగ్తోనే కదా ఎవరైనా పాలసీ తీసుకునేది. సో అది డెఫినెట్లీ మనం లీగల్గా ఫైట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు క్రిటికల్ ఇల్నెస్ డిసీజెస్ ఉంటాయి కదా మేడం, అందులో కూడా కొన్ని కవర్ చేయకుండా రిజెక్ట్ చేసేవి ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఏంటంటే, ఆమెకి ఈ నార్మల్గా హెల్దీగానే ఉంది, ఒక ఇల్లు కట్టుకుంటుంది. సో హోమ్ లోన్ కోసం అని ఒక ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళింది. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు లోన్ శాంక్షన్ చేసిన తర్వాత ఈఎంఐస్లో వీళ్ళని అడగకుండానే, వీళ్ళకి అసలు పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండానే, మీకు ఒక పాలసీ ఇస్తున్నామని చెప్పకుండానే యాడ్ చేసేసారు ఈఎంఐలో. సో వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నారు, లైక్ దాంట్లో వన్ టైం పేమెంట్, అది వన్ టైం పేమెంట్ చేసేసారు, ఇన్సూరెన్స్ అనేది యాక్టివ్గా ఉంది. కానీ వీళ్ళకి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నారు, వీళ్ళకి ఎందుకు యాడ్ చేశారు అనే దానికి తెలియదు, వీళ్ళకే తెలియకుండానే చెప్పకుండానే యాడ్ చేసేసారు ఫర్ దేర్ కమిషన్స్ మేబీ. ఆ తర్వాత హార్ట్ కండిషన్, సమ్ డిసీజ్ వచ్చింది. నార్మల్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ అని ఒక కాలమ్స్ ఉంటాయి, ప్రతిదీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు పాలసీలో. దీనికి సంబంధించింది అయితే ఇంత ఇస్తాము, ఇవి కవర్ చేస్తాము, అవి కవర్ చేయము అని. సో వాళ్ళు హార్ట్కి సంబంధించింది ఇచ్చారు, కానీ మెడికల్గా టెక్నికల్గా ఉన్నప్పుడు మనకి లేమన్, మనం అందరం మెడికల్గా లేమన్, మనకు తెలియనప్పుడు మనకు అర్థం కాదు. సో మనం జనరల్గా 20 lakhsకి ఇన్సూరెన్స్ తీసుకుంటే నాకు ఇన్సూరెన్స్ వచ్చినట్టే, వచ్చినట్టే అని తెలుస్తుంది, కానీ నాకు ఈ కండిషన్ వస్తే నాకు రాదు, ఇట్లాంటివి తెలియదు కదా. దట్టు డాక్టర్స్ కాదు, మనకి ఆ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ కూడా తెలియదు. ఇంకా తీసుకున్నది, ఆ తర్వాత క్లెయిమ్కి వచ్చినప్పుడు రిజెక్ట్ అయిపోయింది. ఏమని పెట్టారంటే, అక్కడ కొరోనరీ సమ్ మెడికల్ టెర్మినాలజీ ఉంది, మీకు వచ్చిన డిసీజ్ అనేది క్రిటికల్ ఇల్నెస్గా కన్సిడర్ చేయము, ఎందుకంటే మా డెఫినేషన్స్లో ఇది మేము ఎక్స్క్లూడ్ చేసాము అని ఉంది. అంటే అది ఏదైనా సడన్గా వచ్చేది కాదా? సడన్గా అంటే అదే హార్ట్ ప్రాబ్లమే సార్, కానీ హార్ట్ ప్రాబ్లంలో వాడు కొన్ని టైప్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కవర్ చేశాడు పాలసీలో, కొన్ని ఎక్స్క్లూడ్ చేశాడు. మనకి ఎక్స్క్లూడ్ చేసిందే వచ్చినప్పుడు వాడు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
ఓ మరి ఆవిడకి ఎలా అయిందండి తర్వాత ఫైనల్గా మళ్ళీ IRDAకి వెళ్ళడం అయింది, అంబుడ్స్మన్ అయిపోయింది, 2 చోట్ల రిజెక్షనే వచ్చింది. మళ్ళీ డిస్ట్రిక్ట్ కమిషన్లో వేసాము, అది మళ్ళీ దానికి ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఒకటి పెట్టి ఇది కూడా క్రిటికల్ ఇల్నెస్ అవుతుంది, ప్రీవియస్ జడ్జిమెంట్స్ అవన్నీ సైడ్ చేసి రీసెంట్గా నా కేసు కూడా అయిపోయింది, 20 lakhs గ్రాంటెడ్ కోర్ట్. సో ఎలా అందరికి న్యాయం అయితే చేస్తున్నారు మీరు. ఇంకా ఇవన్నీ టెక్నికల్గా ఉంటాయి కాబట్టి ప్రతి కేస్ టు కేసు డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పిన కేసులన్నిటిలో కూడా ఒకదానికొకటి సంబంధం లేదు, ప్రతిదీ కూడా ఒక కొత్త యాంగిల్లో ఉంటుంది, కొత్త అభ్యాసం అంటారు కదా, అలాగే అనిపించింది నాకు. సో వీటిలన్నిటికి మీరు వెనక ఎంత రీసెర్చ్ చేస్తారండి? దీని వెనకాల రీసెర్చ్ అంటే ప్రతి కేస్ని ఆల్మోస్ట్ స్టడీ చేయడానికి మాకు ఒక 15 to 20 days పడుతుంది. ఓన్లీ అది దాని గురించి తెలుసుకోవడానికి. కేసు లీగల్ అనాలిసిస్ ఏంటి, దీని స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం డిఫెన్సెస్ రేజ్ చేయొచ్చు, మనం ఏమేమి పాయింట్స్ రేజ్ చేస్తే ఎలా గెలవచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైనా ఎవిడెన్సెస్ అవసరమా, మనకి ఏదైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అవసరమా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మనకి. ఇప్పుడు మనకు స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలిస్తేనే మనము ఫైట్ చేయగలము. ఇప్పుడు మామూలుగా డబ్బులు వస్తాయి కదా, క్లయింట్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తుంది అని నమ్మిచ్చేసి తీసుకోవడం అనేది నాకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ అయినా వచ్చి అడుగుతారు, మనని క్వశ్చన్ చేస్తారు, ఇంకొక 10 మందికైనా రిఫర్ చేస్తారు. సో జెన్యూన్గా ఇది ఫైన్, ఈ కేసుని మనము హ్యాండిల్ చేయగలము, ఇది వర్త్ స్ట్రెంగ్త్ ఉంది, దీంట్లో ఫైట్ చేయొచ్చు, దీనికి లీగల్ పాయింట్స్ ఉన్నాయనుకుంటే మనం ప్రొసీడ్ అయిన వర్త్. అదర్వైజ్ వాళ్ళకి టైం వేస్ట్, మనకి టైం వేస్ట్, వాళ్ళకి మనీ వేస్ట్, మనకి బ్యాడ్ నేమ్. సో అది మేము ఎంకరేజ్ చేయము. డెఫినెట్లీ మన స్ట్రెంగ్త్ చూసాకే కేసు ప్రొసీడ్ అవుతాము. అలా రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారండి? అంటే ముందుగానే చెప్తాము దీని మీ కేసులో స్ట్రెంగ్త్ ఇది, వీక్నెస్ ఇది, సో మీరు ఫైట్ చేస్తే మీకు ఫైనల్ అవుట్కమ్ ఇది వచ్చే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ మీకు ఇది వచ్చే రిస్క్ కూడా ఉంది. సో మీకు ఫైనల్గా ఇది అవుట్కమ్ ఇది అని మనం ముందుగానే బోత్ సైడ్స్ చెప్తే డెసిషన్ క్లయింట్ తీసుకుంటారు. మనము గుడ్డిగా అవేర్నెస్ లేకుండా అట్లా అయితే చేయడం వీ డోంట్ ఎంకరేజ్. ఓకే, సో ఒక కేసు తీసుకోవాలంటే మీరు 20 రోజులు దాని మీద స్టడీ చేయాలి. లేకపోతే ప్రతి కేసు డిఫరెంట్ ఉంటుంది, ప్రతి కేసుకి డిఫరెంట్ ఎవిడెన్సెస్ కావాలి, డిఫరెంట్ పీపుల్తో. ఇప్పుడు ఒక కేసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ నెగ్లిజెన్స్ కేసే తీసుకోండి, ఇప్పుడు యాక్సిడెంట్ కేసు అయితే మేము ఒక న్యూరో సర్జన్ దగ్గర ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు కార్డియాక్ కేసు చెప్పాను, క్రిటికల్ ఇల్నెస్ కేసు, దానికి మేము ఒక కార్డియాలజిస్ట్ దగ్గర ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ టెస్టిమోనియల్స్ కావాలి, డిఫరెంట్ ఎవిడెన్సెస్ కావాలి, డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు అందరి పాలసీస్ ఒకటే ఉండవు, అందరి పాలసీస్లో ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు, అందరి రిజెక్షన్స్ ఒకటే రీజన్ ఉండదు, అందరి రిజెక్షన్ రీజన్స్ మళ్ళీ అనాలిసిస్ చేయాలి. ప్రతి రిజెక్షన్ ప్రీవియస్గా ఎప్పుడైనా జరిగిందా, కోర్ట్స్ ఏం చెప్పాయి, దీనికి లాస్ ఏం ఫేవర్గా ఉన్నాయి, ఆపోజిట్ పార్టీ వాడు ఏం చెప్తాడు, ఇవన్నీ మనకి ఇంత అనాలిసిస్ అంటే ఈజీగా పడుతుంది. 15 to 20 days మినిమం టైం. ఓకే, సో మీరు చాలా కష్టపడుతున్నారు అన్నమాట ప్రజల కోసం. ఆబ్వియస్లీ సార్. ఓకే మేడం, ఇప్పుడు చాలామంది ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు యాడ్ ఆన్స్ అని ఇస్తారు కదా, అసలు ఆ యాడ్ ఆన్స్ అంటే ఏంటి? విడివిడిగా తీసుకుంటే బెటరా, లేదంటే రెండు కలిపి తీసుకుంటే బెటరా? అది యూజువల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దానికి ఏదైనా ఫార్ములా ఉంటుందా? ఓకే, నార్మల్గా టర్మ్ ప్లాన్ మనం ఎక్కువ సమ్ అష్యూర్డ్కి తీసుకుంటాం కదా, 50 lakhs 1 crore మినిమం తీసుకుంటాం. ఇప్పుడు రైడర్స్ ఏమేమి ఉంటాయి, యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి, డిజబిలిటీ రైడర్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్సిడెంటల్గా చనిపోతే ఎక్స్ట్రా మనీ ఇస్తారు అని యాక్సిడెంటల్ రైడర్ అంటే. డిజబిలిటీ ఏదైనా పర్మనెంట్ డిజబిలిటీ వస్తే, లైక్ ఇందాక చెప్పినట్టు పారాలిసిస్ వచ్చి కానీ అట్లా ఏదైనా పర్మనెంట్ డిజేబుల్ అయితే, లేదంటే కొన్నిసార్లు యాక్సిడెంట్ అవుతుంది, చనిపోకుండా జస్ట్ డిజేబుల్డ్గా మిగిలిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి రైడర్స్ ఉన్నప్పుడు ఈ మనీ వస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు ఇన్కమ్ పోతుంది డిజేబుల్ అయినప్పుడు, ఇన్కమ్ లేకపోగా మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, ఆ టైంలో వీళ్ళు ప్రీమియమ్స్ పే చేయలేరు కదా మిగిలిన పాలసీ టర్మ్కి. అప్పుడు కంపెనీ కొన్ని పాలసీస్లో ఏమిస్తుందంటే, ఈ పాలసీ కంటిన్యూ అవుతుంది, మీరు ప్రీమియం పే చేయకుండా మీకు బెనిఫిట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, మీరు ఒకవేళ పర్మనెంట్ డిజేబుల్ అయితే, అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. సో ఈ రైడర్స్ పాలసీతో పాటు యాడ్ చేసుకుంటే తక్కువ కాస్ట్కి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు స్పెసిఫిక్గా పర్మనెంట్ డిజబిలిటీకి ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే
కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్రీమియం. సో దీంట్లోనే తీసుకుంటే మనకి ఎక్కువ మనీ సేవ్ అవుతాయి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, టాప్అప్ ప్లాన్స్, సూపర్ రీఛార్జ్ ప్లాన్స్ అని ఉంటాయి. ఇప్పుడు 10 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ మీకు 90 lakhs టాప్అప్ ప్లాన్స్ ఇస్తారు. జస్ట్ ఎంత 1000-2000 లోపు ప్రీమియం డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ మీరు 90 lakhsకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రీమియం చాలా వేరియేషన్ వస్తుంది సపరేట్ పాలసీ అయితే. టాప్అప్స్ ఖచ్చితంగా యూస్ఫుల్. ఈ యాడ్ ఆన్స్ రైడర్స్ యూస్ఫుల్ ఉన్నాయన్నీ యాడ్ చేసుకుంటే మంచిదే, మనం ప్రీమియం పే చేసుకోగలదు ఒక 1000-2000 వేరియేషన్ అని. కానీ వీళ్ళు ఏజెంట్స్ చాలా మంది ఏమో అట్లా తీసుకోమాకండి, అది పెద్దగా యూజ్ ఉండదు, అందులో అవ్వండి ఇవ్వండి అని చెప్తారు కదండి. మరి అదే సార్, మన ఇండివిజువల్ నీడ్స్ని బట్టి మనకి రైడరు యాడ్ చేసుకుంటే బెటర్, మనం ప్రీమియం ఎలాగో ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా పే చేయగలము అనుకున్నప్పుడు యాడ్ చేసుకోవడం మంచి చాయిస్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్ కూడా మనం ఎంత ఇప్పుడు అప్రాక్సిమేట్గా నేను 1 crore తీసుకుంటా, 2 crore ఇట్లా ర్యాండమ్ నెంబర్ కాకుండా ఒక క్యాలిక్యులేటెడ్గా ఇప్పుడు ఇన్కమ్ మనకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అది ఇంటూ 10 or 15, 10 to 15 మల్టిప్లై చేసి ఆ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో మనల్ని ఎవరైనా ఆధారపడి ఉంటారు, లైక్ ఫ్యామిలీ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మ్యారేజో ఎడ్యుకేషనో, వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే అప్రాక్స్ ఎంత అవుతుంది, లేదంటే మీకు ఇంకేమైనా లయబిలిటీస్ ఉంటాయి, ఏదైనా డెట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, వాటిని తీర్చడానికి మీకు ఎంత అవుతుంది, వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు నాకు ఇంత టర్మ్ ప్లాన్ అయితే నా ఫ్యామిలీ సెక్యూర్గా ఉంటుంది అన్న టర్మ్ ప్లాన్ అంత అమౌంట్కి తీసుకోవాలి. ర్యాండమ్గా 50 lakhsకి 1 crore తీసుకుంటే మన నీడ్స్కి అది సెట్ అవుతుందో లేదో చెప్పలేము. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం సెక్యూర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక మనం చెప్పిన దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏజెంట్స్ జనరల్గా ఇప్పుడు అవన్నీ చెప్తే కంపెనీ పాలసీ ఇష్యూ చేయకపోయినా లోడింగ్ ప్రీమియం యాడ్ చేసినా వీళ్ళు తీసుకోకపోతే ప్రాబ్లం అని యూజువల్లీ గైడ్ చేయరు. మన పీపుల్ ఇప్పుడు కామన్ కదా ఇవన్నీ, అయినా ఇంత యంగ్గా ఉన్నాను నాకేమవుతుంది, చేసిన వాళ్ళందరికీ అవుతుందా, ఇట్లాంటి యాటిట్యూడ్ వల్ల కంపెనీకి డిస్క్లోజ్ చేయరు. సో ఫైనల్గా ఒకవేళ కంపెనీ కానీ అది ఎర్లీ క్లెయిమ్ అయ్యి బాగా టఫ్గా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు కానీ స్మోకింగ్ చేశారు, ఇప్పుడు యూజువల్గా హాస్పిటలైజ్ అయినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ అడుగుతాడు మనకి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా, ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా అని. అక్కడ ఆల్రెడీ డిస్క్లోజ్ చేసేస్తారు వీళ్ళు. ఆ తర్వాత ఇంకా అక్కడ ఒకవేళ చేయకపోయినా కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ప్లేసెస్, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా ఫైండ్ అవుట్ చేశాక క్లెయిమ్ రిజెక్ట్ చేసేస్తారు. సో ఇది రీసెంట్గా ఇట్లా మనకి అంటే ఉన్నోళ్ళు ఆల్రెడీ డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నోళ్ళు అయితే ఫైన్, రిజెక్ట్ అయినా అది పర్లేదు, యాక్సెప్ట్ చేయవచ్చు. అసలు హ్యాబిటే లేని వాళ్ళకు కూడా కొంతమంది ఫ్యాటీ లివర్ ఇట్లా ఉన్నప్పుడు డాక్టర్స్ అడిగినప్పుడు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎజ్యూమ్ చేసుకొని కూడా సమ్ టైమ్స్ రాసేస్తారు ఫ్యాటీ లివర్. ఇప్పుడు రీసెంట్గా ఒక కేసులో చూసాము ఇక్కడ మన హైదరాబాద్లోనే. సో ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు, హెల్దీగానే ఉన్నారు, అతను నాన్ డ్రింకరు, అసలు నాన్ స్మోకరు, టోటల్లీ ఫిట్ అండ్ ఫైన్, నార్మల్ ఒక ఎంప్లాయీ. సడన్గా హాస్పిటలైజ్ అయ్యాడు, సమ్ రిపోర్ట్స్లో ఫ్యాటీ లివర్ ఉంది. అది టెంపరీ కండిషన్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు, సమ్ మెడికేషన్స్ ఆ పర్టికులర్ టైంలో యూజ్ చేయడం వల్ల అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు డాక్టర్స్ రాసేసారు దాంట్లో మేబీ స్మోకర్ అని, దానివల్ల కంపెనీ రిజెక్ట్ చేసేసింది. సో హాస్పిటల్ రికార్డ్స్లో ఏముంటుంది అనేది క్రూషియల్, మన హ్యాబిట్స్ అనేవి చాలా క్రూషియల్. జెన్యూన్గా డిస్క్లోజ్ చేయడం అనేది ఆల్వేస్ బెస్ట్. మేడం, ఇప్పుడు మోటార్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కదండి, అందులో కూడా ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటాం. మోటార్ ఇన్సూరెన్స్లో అయితే వీళ్ళు రకరకాల లైట్స్ పెడతారు, రకరకాల మోడిఫికేషన్ చేస్తారు, అవన్నీ చేస్తే కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారా? మోటార్ ఇన్సూరెన్స్ అసలు మోస్ట్లీ ఎక్కువ ఎక్కడ తేడా వస్తుందంటే మన వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వరు, హెల్మెట్స్ పెట్టుకోరు, డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా కానీ లీగల్గా జరిగితేనే కంపెనీకి క్లెయిమ్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా డ్రింక్ చేసి సమ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. లేదంటే హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నారు. రీసెంట్గానే చూసాం కొన్ని కేసెస్లో. ఇప్పుడు వాళ్ళు నార్మల్గానే వెళ్తారు, ఏదో కొద్ది దూరమే కదా అని అనుకొని హెల్మెట్ లేకుండా వెళ్ళినా కానీ సడన్గా యాక్సిడెంట్ అయితే మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళారు, మీరు రిస్క్ తీసుకున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ రాదు అని రిజెక్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కదా, ఇప్పుడు ఏదైనా సరే యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే ఏదైనా ఇంజురీ అయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి.
మన వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, పోలీస్ దాకా వద్దు అని భయపడ్డమో లేదంటే ఏదో మిత్స్ ఉండడం వల్ల చేయరు. ఇప్పుడు కంపెనీకి నీకు ఒక యాక్సిడెంట్ జరిగింది అనే దానికి ప్రూఫ్ ఏంటి? ఒక ఎఫ్ఐఆర్. ఆబ్వియస్లీ ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఏం జరిగింది అనేది ఒక అఫీషియల్ రికార్డ్. కంపెనీ దగ్గర నీ క్లెయిమ్స్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే ఆ తర్వాత కంపెనీకి మనం ఏదైనా క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు లీగల్ ప్రూఫ్ ఉంటుంది. మన వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా జస్ట్ యాక్సిడెంట్ అయిందంటే క్లెయిమ్స్ రావు. ఓకే, అది ఒకటి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేకుండా కొన్నిసార్లు ఫార్మల్గా వాళ్ళు పంచనామా అని ఇస్తారు కదండి. ఎఫ్ఐఆర్ కాకుండా నార్మల్గా వాళ్ళు ఒక కాగితం మీద రాసి పోలీస్ స్టేషన్ స్టాంప్ వేసి కాదండి, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా, వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారు కదండి. అది యూజ్ అవుతుందా ఇన్సూరెన్స్? ఏదైనా కానీ అదే సార్, అఫీషియల్ రికార్డ్ ఏదైనా కానీ మన దగ్గర ఒకటి మనకి యాక్సిడెంట్ అయ్యిందనే దానికి ప్రూఫ్ ఉంటే కంపెనీ దగ్గర క్లెయిమ్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు అసలు ఏ ప్రూఫ్ లేకుండా జస్ట్ ర్యాండమ్గా యాక్సిడెంట్ అయింది అంటే అది కష్టం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైవే మీద యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి దెబ్బలు తగలలేదు, వెహికల్ డ్యామేజ్ జరిగింది అనుకోండి. దాన్ని మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా రిపోర్ట్ చేయాలి, పోలీసుని ఎలా ఇన్వాల్వ్ చేయాలి? అక్కడ చాలామంది యాక్సిడెంట్ అవ్వగానే వెహికల్స్ అవి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు హైవే మీద ఉన్నాయి అని చెప్పి. అలా పక్కకు జరిపితే వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తాడా? అందులో ఏమన్నా క్లాజ్ ఉన్నాయా? ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మనకు ఫస్ట్ అఫీషియల్ రికార్డ్ వస్తుంది. ఆ తర్వాత కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే కంపెనీ మన డాక్యుమెంట్స్ అడుగుతుంది, ప్రూఫ్స్, లేదంటే మన క్లెయిమ్ దేనికి వేయాలి, అకౌంట్ స్టేట్మెంట్స్, బ్లాంక్ పాస్పోర్ట్ ఫ్రంట్ ఫోటో, లేకపోతే బ్లాంక్ చెక్, క్యాన్సిల్డ్ చెక్ అట్లాంటివి అడుగుతుంది. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు 2 వెహికల్స్ అయినప్పుడు మనకి 2 ఇన్సూరెన్సెస్ ఉంటాయి, 2 టైప్స్. ఒకటి ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్, ఇంకోటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్లో మన వెహికల్కి అయిన డ్యామేజ్ని కవర్ చేస్తుంది మన ఇన్సూరెన్స్ కంపెనీ. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో మన ఆపోజిట్ వెహికల్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే లీగల్గా ఎవరిని మనన్నే కదా రెస్పాన్సిబుల్ చేస్తారు, ఆ ఎక్స్పెన్సెస్ కంపెనీ పెట్టుకుంటుంది. ఓకే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అయింది అనుకోండి రోడ్డు మీద, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ వెహికల్ మనం ఐడెంటిఫై చేయలేదు, నేను వెళ్ళి ఇప్పుడు అక్కడ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అన్ఐడెంటిఫైడ్ వెహికల్ అని రాశారనుకోండి, అది కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పినట్టు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండి ఆ వెహికల్ని మనం ట్రేస్ అవుట్ చేయగలిగితే మనకి ఆ ఇన్సూరెన్స్ అవతల పార్టీ వాళ్ళ ఇన్సూరెన్స్ మనకు వచ్చేస్తుంది. ఇన్ కేసు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిడెంట్ చేశారు, హిట్ అండ్ రన్ కేసు అయితే ఈ మనకి ఫ్రీగా గవర్నమెంట్ 2 lakhs ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు అది ఎవరు యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు. దానికి ప్రాసెస్ ఏంటంటే మనకి కలెక్టర్ ఆఫీస్లో కానీ రెవెన్యూ ఆఫీస్లో కానీ ఫామ్స్ ఉంటాయి, అవి ఫిల్ చేసి మనం ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఫాలో అప్ చేస్తే ఆ తర్వాత దానికి కలెక్టర్ హెడ్గా ఉండి మనకి ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది 2 lakhs. అంటే అది ఏదన్నా మనకి ఇంజూరీ అవ్వడం కానీ లేదంటే యాక్సిడెంటల్ డెత్ అయితే ఓకే, డెత్ అయితే యాక్సిడెంటల్ డెత్ అయిన ప్రతి ఫ్యామిలీ అది క్లెయిమ్ చేసుకోవచ్చు అన్కండిషనల్గా. ఓకే అండి, కాకపోతే ఇదే కండిషన్ ఏంటంటే ఆపోజిట్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ అవ్వాలి. ఓకే, సో అది ఎవరో గుర్తు తెలియని వెహికల్ లేకపోతే ఐడెంటిఫై చేయలేకపోయారు అని ఉంటే మనం క్లెయిమ్ చేసేసుకోవచ్చు, నో కండిషన్. ఓకే, ఇంకొకటి మేడం, ఇందాక ఓన్ సెల్ఫ్ డ్యామేజ్, రెండో థర్డ్ పార్టీ ఇది అన్నారు కదా. ఇప్పుడు మనం ఓన్ డ్యామేజ్ కింద చాలామంది ఏం చేస్తారంటే బంపర్ మార్చాలని చెప్పి వాళ్ళే దాన్ని డ్యామేజ్ చేసి క్లెయిమ్ చేయడం ఇలా చేస్తారు కదా. అప్పుడు అలా చేయడం వల్ల నెక్స్ట్ మన ఇన్సూరెన్స్ ఏదన్నా ప్రైస్ అనేది పెరుగుతుందా? క్లెయిమ్స్ చేసే కొద్దీ మనది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది సార్. ఇప్పుడు రీసెంట్గా మన ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇది ఇంట్రడ్యూస్ చేసినాయి కదా, ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్ళకి మన డ్రైవ్ తక్కువ చేసే వాళ్ళు ట్రాక్ చేస్తున్నాయి కదా. అవునవును, అది ఇన్ని కిలోమీటర్స్ తిరిగితే ఎంత, ఇన్ని కిలోమీటర్స్ తిరిగితే. సో అంతే సిమిలర్, ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అన్నప్పుడు ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. ఓకే, వీళ్ళు ఎక్కువ డ్రైవ్ చేయరు లేదంటే వీళ్ళకి తక్కువ క్లెయిమ్స్ ఉన్నాయి అని అన్నప్పుడు తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెహికల్స్ వాటర్లో ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో, వర్షం పడినప్పుడు చాలా వెహికల్స్ కొట్టుకెళ్ళిపోవడము, కార్లు కొట్టుకొని వెళ్ళిపోవడము,
వెహికల్స్తో పాటు మనుషులు కొట్టుకొని వెళ్ళిపోవడం కూడా చూస్తూ ఉంటారు కదా, అలాంటి కేసెస్లో ఇన్సూరెన్స్ వస్తుందండి? కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు వాటర్తో పాటు అది లాస్ ఆఫ్ వెహికలే కదా, అది మన పాలసీలో కవర్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. దాన్ని ఇప్పుడు మనం ఎక్కడో నది పక్కన పార్క్ చేసాం, లేకపోతే కాలువ పక్కన పార్క్ చేసాం అని చెప్పి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయండి? అంత అంటే లైక్ నది పక్కన డ్యామ్ అది పెట్టేసినప్పుడు అది కొట్టుకుపోయిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అక్కడ ప్రూఫ్స్ ఉండవు కాబట్టి ఇంక వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా అంత అవకాశం ఉండదు. ఓకే. సో టెక్నికల్లీ అది లాస్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు, మోస్ట్లీ క్లెయిమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సిటీల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు, హైదరాబాద్లో వర్షం పడినప్పుడు కొంచెం హిల్ ఏరియా లాగా ఉన్న చోట్ల పైనుంచి వెహికల్స్ అన్ని కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అవి కూడా వస్తాయండి క్లెయిమ్లోకి? మనకున్న పాలసీలో ఉన్న టర్మ్స్ని బట్టి డిపెండ్స్, పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మీరు రోడ్డు మీద పెట్టారు కాబట్టి వర్షం పడింది, వాటర్ వచ్చి కొట్టుకుపోయినాయి అని అలాంటివి ఏమైనా ఉంటాయి? అలాంటి ఛాన్సెస్ ఏమైనా? అదే సార్, ఇది కంపెనీ ఒక సాల్వెన్సీ రేషియో మరీ వీక్గా ఉందనుకోండి, అది ఎనీవే రిజెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇట్ కెన్ ఫైండ్ ఎనీ రీజన్. ఆబ్వియస్లీ అలాంటివి ఏం చెయ్యరు, మోస్ట్లీ ఇచ్చేస్తారు. ఓకే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఇప్పుడు రోడ్డు మీద పెట్టకుండా కార్ ఇంకెక్కడ పెడతారు? సిటీల్లో అసలు పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు కదండి చాలా మందికి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కట్టుకుంటారు ఇల్లు, అప్పుడు కారు కొనుక్కుందామా లేదా అనే ఆలోచనతో ఎవరో పార్కింగ్. ఇట్లాంటివన్నీ మన పాలసీలో ఏది మెన్షన్ చేసి ఉంటే అవన్నీ కవర్ అవుతాయి సార్. ఓకే. ఈ మోటార్ ఇన్సూరెన్స్ కి ఈజీగానే కవర్ అయిపోతాయి, దీనికి అంత టెక్నికల్ గా ఏముండదు. మన లైఫ్ హెల్త్ అంటే దానిలో డిసీజెస్ ఏమున్నాయి, ప్రీ ఎగ్జిస్టింగ్, వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్క్లూజన్స్, సబ్లిమిట్స్, ఇన్ని టర్మ్స్ ఉంటాయి. మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ అంత ఎక్స్ట్రీమ్గా ఏమి ఉండదు. ఓకే. లెస్ టెక్నికల్ కంపేర్డ్ టు ఇట్. ఓకే. ఇంకొకటి మన వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే, ఇప్పుడు అమ్ముతారు కదా వెహికల్ని, అమ్మిన తర్వాత ఇన్సూరెన్స్ని ట్రాన్స్ఫర్ చేయరు. ఓకే. ఆర్సీతో పాటు ఇన్సూరెన్స్ని కూడా 14 days లోపు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. లా ప్రకారం. ఓకే. అట్లా చేయకపోతే ఇప్పుడు మనం ఎవరికైతే అమ్ముతామో ఆ అమ్మిన వాళ్ళు పొరపాటున ఎవరికైనా ఏదైనా డ్యామేజ్ చేశారనుకోండి, ఏ ప్రాపర్టీకో లైఫ్కో చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ క్లెయిమ్ చేస్తారు కదా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అప్పుడు మన పాత నేమ్ ఉంటది కదా, పాత పాలసీ హోల్డర్, వీళ్ళు ఎవరైతే అమ్మారో వాళ్ళ పేరు ఉంటది కదా, సో వీళ్ళు లీగల్ గా ఇరుక్కుపోతారు. సో టెక్నికల్ గా బైక్ అయినా ఏదైనా వెహికల్ అమ్మినప్పుడు ఇన్సూరెన్స్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఒకవేళ అది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఎక్స్పైర్ అయిపోయినప్పుడు మళ్ళీ కొనుక్కున్న వ్యక్తి కొత్త ఇన్సూరెన్స్ తీసుకోవాలా? అతని పేరు మీద వస్తుందా, లేదంటే ఓల్డ్ ఇన్సూరెన్స్ వస్తుందా? ఓల్డ్ ఇన్సూరెన్స్ రెన్యూ చేసుకుంటుంటే ఓల్డ్ ఇన్సూరెన్స్ పేరే వస్తుంది సార్. ఓకే. సో వెహికల్ ఓనర్షిప్ ఎప్పుడైనా సరే అమ్మాము అంటే ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సింది, అది మస్ట్ చేసుకోవాల్సింది, నాన్ నెగోషియబుల్. ఓకే మేడం, ఇప్పుడు మనం ఇన్ని టాపిక్స్, ఇన్ని ఎగ్జాంపుల్స్, ఎన్ని గెలిచినవి ఎన్ని రిజెక్ట్ అయినవి డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియో చూసి ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఒక ఫైనల్ కంక్లూజన్ మీరు ఇస్తే బాగుంటుంది. కంక్లూజన్ ఏంటంటే, వీళ్ళు చెప్పారని మన నీడ్స్కి సెట్ అవ్వని పాలసీ తీసుకోవద్దు. బ్లాంక్ ప్రపోజల్ ఫామ్స్ మీద ఎప్పుడు సైన్ చేయొద్దు. కంప్లీట్గా అందులో ఉన్నదాన్ని అర్థం చేసుకున్నాక, ఈవెన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అయినా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయినా, టిక్ మార్క్స్ అయినా, ప్రపోజల్ ఫామ్లో ఉన్న చిన్న వర్డ్ అయినా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ చదువుకొని అర్థం చేసుకొని, ఒకవేళ అవసరమైతే ఒక లీగల్ అడ్వైస్ తీసుకొనైనా మంచి పాలసీని తీసుకోవాలి. ప్లస్ ఏజెంట్స్ ఏదో చెప్పారు అని చెప్పి మోసపోకుండా, మనం ఎప్పుడైనా మనీ పే చేసినా కంపెనీ పేరు మీద చేయాలి. ఏజెంట్స్కి ఎప్పుడు పర్సనల్ పేమెంట్స్ చేయొద్దు. ఏజెంట్స్ ఫిల్ చేస్తారు అని బ్లాంక్ ప్రపోజల్ ఫామ్స్ మీద ఎప్పుడు సైన్ చేయొద్దు. అవేర్గా ఉంటే, మన రైట్స్ అన్నీ మనకు తెలుసుంటే మనకి ఖచ్చితంగా జస్టిస్ కూడా వస్తుంది. ఓకే. సో ఇదండి, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మొత్తం మీరు విన్నారు కదా. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, మేడం వాటికి రిప్లై ఇస్తారు. అలాగే మేడం ఇన్స్టా హ్యాండిల్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు మేడం ఇన్స్టాలో కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే మీకు సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా తన కామెంట్స్లో కానీ ఇన్బాక్స్ కానీ మెసేజ్ చేస్తే, లేదా మీకు లీగాలిటీలో ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా మేడంని రీచ్ అవుట్ అవ్వండి, మీకు సమాధానం ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.